చిన్న పని మీద బయటకు వెళ్ళిండు, ఒకవేళ మధ్యలో వచ్చి జాయిన్ కావచ్చు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవాలి, తర్వాత ఇక్కడ రైతు రుణమాఫీ అని చెప్పినాం కదా, రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా సర్దుబాట్లు చేసుకోవాలని అనే దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలా ఉంచాలా, లేకపోతే ఎట్లా దానిపైన ముందుకెళ్లాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు ఈ కరెంటుకి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవకతవకల పైన విచారణ మొత్తం కూడా స్పీడప్ చేస్తూ ఉన్నారు అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. అయితే మరోవైపు ఇక్కడ నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది ఎవరికి, అరవింద్ కేజ్రీవాల్కి, ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది, ఇది సరికాదేమో అని చెప్పేసి ఆయన అన్నదానికి సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అటువంటి అడగొచ్చు 100%, మేము పారదర్శకంగానే ఉన్నాం, తర్వాత మేము నిబంధనలకు లోబడే అటువంటి ఆయనకు వెసులుబాటు కల్పించడమైనటువంటి మాటను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక నిన్న వర్షం చాలా మొత్తం దంచుకొట్టింది. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం లోతట్టి ప్రాంతాలు ఎవరైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో స్లమ్ ఏరియాస్ అంతా కూడా మొత్తం కూడా వరద నీటితోటి నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. 2.5 గంటల పాటు వర్షం బాగా కురిసింది. అయితే ఇక్కడ హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా వర్షం భారీగానే కొట్టింది. అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా వర్షం పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వర్షానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు అంటే ఒకవేళ ఇప్పుడు జూన్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది, ఇవాళ ఎన్ని తారీఖు, ఇవాళ 17 తారీఖు, ఇక జూన్ దగ్గరకు వచ్చింది కాబట్టి 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజులల్లో ఎట్లా అంటే మనం ఒకవేళ వరద నివారణ చర్యలను ఎట్లా చేపట్టాలి ఏం కథ అన్న దానిపైన కూడా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కొంతవరకు పట్టించుకున్నట్టు చేసింది కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవంతా కూడా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తడిసిన ధాన్యం కూడా కొంటానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో 100% కొనాలే. ఇంకా రైతులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ అధికారుల పైన ఉంటుంది. ఉండకపోతే తీసి వాళ్ళని తీసుకొని బండగొట్టి తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేసేస్తే లెక్క అంతా కూడా సాప్ అవుతుంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ముంచెత్తిన వాన, హైదరాబాద్లో 2.5 గంటల పాటు కుండపోత, రోడ్లన్నీ జనమయం, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో విరిగిన చెట్లు, కొన్ని చోట్ల వరదలో మునిగిన వాహనాలు. జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండిలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగులు పడి సిరిసిల్లలో 2, రంగారెడ్డి జిల్లాలో 1 మృతి చెందినరు. చాలా దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరో 5 రోజుల పాటు వానలుంటాయంట. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన 2.5 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై పెద్ద ఎత్తున వరద చేరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 9.8 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని కృష్ణానగర్లో 9.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండతో మండిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట వ్యవధిలో మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 2.5 గంటల పాటు సిటీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఈ దంచికొడితే ట్రాఫిక్ చూడరు ఎక్కడికక్కడ మొత్తం ఆగిపోయింది. అక్కడ మలక్పేటలో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ అంటూ ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ట్రాఫిక్ని ఎట్లా నియంత్రించుకోవాలి, తర్వాత ఇక్కడ వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలను ఎట్లా కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా ఇట్లా మునిగిపోవడానికి కారణం ఏంది అంటే దీనికి కారణం ఏంది అంటే ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారము, తర్వాత అక్రమ కట్టడాలు. ఈ అక్రమ కట్టడాలు ఎక్కడ వస్తూ ఉన్నాయి అంటే ఎఫ్టీఎల్ ఏదైతే ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది కదా, చెరువులు ఉంటాయి కదా, చెరువుల పక్కకే కట్టుకోవడం, లేకపోతే చెరువులన్నీ ఖతం చేసి పడేసేయడం. ఇప్పుడు ఉప్పల్లో ఉన్నది నల్ల చెరువు ఉంది, నల్ల చెరువులో గుడి కడుతున్నారు. నేను అప్పుడు చూసిన 6 నెలలు అవుతుందో ఏడాది అవుతుందో అనుకుంటున్నా, నాకు తెలిసి ఏడాది కింద నల్ల చెరువుల మధ్యలో గుడి కడుతున్నారు. అరే మధ్యలో గుడి కడుతుంటే నేనేమనుకున్నాంటే ఒక పర్యాటక కేంద్రం చేస్తారేమో, ఆడికి ఓడానికి వంతెన లాంటి ఏర్పాటు చేస్తారేమో, చేసిన తర్వాత మధ్యలో గుడి కడితే దీన్ని సుందరంగా తీర్చిదిద్దుతారేమో అని చెప్పేసి మేము అనుకున్నా. నేను అనుకుంటే లాస్ట్కి ఏమైంది, ఆ నడుమ చెరువులో ఏదైతే గుడి కట్టినరో ఆ గుడి దాకా మొత్తం మట్టి ఊర్చేసి ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉంది. అక్కడ కట్టడాలు పెట్టాలని నడుస్తున్నాయి. అయితే దిట్లా
200 చెరువులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 200 చెరువులని కథం చేసి పడేసిండ్రు గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు కానీ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ. దీంతో ఏమైంది, చెరువులోకి వెళ్ళాల్సినటువంటి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అంటే ఇళ్ళకి పోతున్నాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఆగాలంటే చెరువులో ఆగాలి, కానీ చెరువులను మూసేసి అక్కడ ఇల్లు కడితే ఏమవుతుంది, నీళ్ళు ఎక్కడికి రావాలంటే అప్పుడు ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు కావచ్చు, లేకపోతే చాలామంది చేసినటువంటి దుర్మార్గాల వల్ల, అధికారులు చేసినటువంటి అలసత్వం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఒకవేళ నిజాయితీగా నిజంగా కట్టుకుందామని అడిగితే వాళ్ళకు రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రకరకాల కథలన్నీ కూడా చెప్తుంటారు. ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు కానీ రకరకాలుగా చెప్తుంటారు. కానీ నిజంగా మరి ఒకవేళ మీరు నిజంగా నిబంధనలు పాటించి ఉంటే, నిజంగా సక్రమంగా జరిగి ఉండింటే ఈ చెరువులన్నీ కూడా ఇట్లా నష్టపోయేది కాదు. ఈ చెరువులన్నీ కూడా మొత్తం పూర్తి చేసి కథం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇక ఇప్పుడు ఇక్కడ నల్లకుంట దగ్గర ఏదో బతుకమ్మ చెరువు అని ఉండే, బతుకమ్మ కుంట అని ఉండే. ఆ బతుకమ్మ కుంట కథం అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్లాట్లు, బిల్డింగ్లు, కథాకారకం లేచిపోయింది. అంటే ఎక్కడ కూడా చెరువులు, కుంటలన్నీ కూడా మాయమైపోయినాయి. దీంతో ఇట్లా మొత్తం దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. ఇక అలర్ట్గా ఉండండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం సెక్రటేరియట్ నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక ముందుగానే ఋతుపవనాలు వస్తూ ఉన్నాయంట. ఈ నెలాఖరు కల్లా కేరళకు తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత 4-5 రోజుల్లోనే తెలంగాణలోకి నిరుడు జూన్ మూడో వారంలో ఎంట్రీ ఇచ్చినాయి. ఇప్పుడు మొదటి వారంలోనే ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. వర్షాలు తొందరనే వస్తాయి. ఈసారి వర్షాలు కూడా బాగానే కొడతాయంట. ఇక హైదరాబాద్ కృష్ణనగర్లో ఇది పరిస్థితి. మొత్తం కార్లన్నీ మునిగిపోయినాయి. మలక్పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ మీద చూసుకుంటే ఇక గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని ఖైరతాబాద్లో జలమయమైన రోడ్డు పరిస్థితి ఇట్లున్నది. కాబట్టి అంటే అసలు గతంలో అక్కడ నిజాంను కొన్ని లంగ కథలు పడ్డాడు బాగానే ఉన్నది. కానీ కాకపోతే అంటే కొన్ని విషయాలలో మాత్రం నిజాంను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి అప్పుడు వేసినవి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వేసినవి చాలా తక్కువ. కాబట్టి అటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసిన ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలకు, 150 సంవత్సరాలకు సరిపడా డ్రైనేజ్ వ్యవస్థని కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ముందు చూపుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కట్టడాలు, ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వీటన్నిటికీ ఆటంకం కలిగి ప్రజలకు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంకా 15 రోజుల నుండి వానకాలం ఇంకా వానలు రావడానికి, ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో రావడానికి. ఇక రాష్ట్రంలో భూముల విలువ పెంపు, రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వాల్యూకు సవరణలు ఉండాలి. ఎక్కడెక్కడ ఏ భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి. స్టాంపు డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన స్టడీ చేయండి. జీఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్స్ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా ఆదేశాలు జారీ చేసిండు. రాష్ట్రంలో భూముల విలువను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వాస్తవ ధరలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెంచేలా సవరణలు ఉండాలని స్పష్టం చేశారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంపు డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది, తగ్గించాలా పెంచాలా అనే దానిపైన కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భూముల విలువలు సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సెక్రటేరియట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల ప్రభుత్వ మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకుండా పోవడం ప్రధాన కారణమని చర్చలో తేలింది. మొత్తం మీద ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా, రెవెన్యూ ద్వారా ఎంత వరకు ఆదాయం రాబట్టుకోవాలి, తర్వాత అంటే వాస్తవంగా ఉన్నటువంటి రేట్లకు, తర్వాత అక్కడ మార్కెట్ రేటుకి
ఉన్నటువంటి అంటే ప్రభుత్వ రేటుకి ఇస్తున్నటువంటి రేటుకి చాలా తేడాలు ఉంటా ఉన్నాయి. దీన్ని సవరించాల్సిన అవసరం ఉందా, దానికి సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం చేయండి, ఒక నివేదికను తయారు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినరు ముఖ్యమంత్రి. ఇక టార్గెట్ 40,000 కోట్లు రుణమాఫీ రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచనలో ఉంది. ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 59 దరఖాస్తుల పరిష్కారం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. జీవో 59 అప్లికేషన్లతో 2,000 కోట్ల రూపాయలు, ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తా ఉన్నారు అధికారులు. గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయాల్సి ఉండడం, మరో 2 నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో వీటికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఈ రెండింటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైన నిధుల సర్దుబాటు చేయాలని, అందుకోసం మొత్తం 40,000 కోట్ల రూపాయలు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ అప్పు కూడా FRBM పరిధిలోనే తీసుకోనున్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చు అనే దానిపైన రిపోర్ట్ రెడీ చేయాలని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. టార్గెట్ 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు ఉంటేనే ఇప్పుడు రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఇక్కడ ఏదైతే రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే రైతు బంధు అవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 40,000 కోట్ల రూపాయలు ఎట్లా సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే దానిపైన ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. పిలుద్దాం వాళ్ళని. ఇక 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ ముందుకు దులుపుతున్న ఆఫీసర్లు. ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలోకి వచ్చినాయి. సమస్యలు లేని మిగతావన్నీ వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం. కార్పొరేషన్ల ఆస్తులు, ఉద్యోగుల పంపకం పైన గందరగోళంగానే ఉంది. ఇప్పటికీ జూన్ 4 తర్వాతే ఈ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. ఇక కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉండడంతో అప్పటిదాకా ఆగాల్సిందే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విభజన సమస్యలు ఏవైతే అప్పుడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హక్కుల్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఏమేమి రావాలి, తర్వాత ఉద్యోగుల పంపకం ఎట్లా జరగాలి, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి ఎట్లా పంపించాలి, అక్కడున్న తెలంగాణ ఉద్యోగులను ఎట్లా తెచ్చుకోవాలి, తర్వాత ఇక్కడ ఆఫీసులు, కొన్ని ఆఫీసులు ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ ఆఫీసులు ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అంటే 2 రాష్ట్రాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే ఈ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు అక్కడి నుంచి అంటే 2014 జూన్ 2వ తారీఖు నుంచి 2024 జూన్ 2వ తారీఖు వరకు, అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అమరావతి కట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినరు. అయితే వెళ్ళిపోయినప్పటికీ కొన్ని ఆఫీసులు కొంతమంది అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఆఫీసులు కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, ఏపీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ఆఫీసులు కూడా ఏపీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ చర్యలను కూడా చేపడతా ఉంది. తర్వాత ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఎక్కడ ఉద్యోగాలు అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా నడుస్తుంది కథ. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న గత బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన తీరుతో విభజన సమస్యల పీఠముడి వీడడం లేదు. సదరన్ మీటింగ్స్కు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ డుమ్మా కొట్టడంతో అనేక ఇష్యూస్ పెండింగ్లోనే పడ్డాయి. ఇక కార్పొరేషన్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కొన్నేళ్లుగా ఎలాంటి కదలిక లేకుండా మూలకు పడిన విభజన చట్టం ఫైల్స్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆఫీసర్లు రెడీ చేసే పనిలో పడ్డారు. ఇక షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపిణీ పూర్తి చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇక కోర్టుల్లో ఏపీ వేసిన కేసులపైన వివరాలు తీసుకున్నారు. అయితే విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లలోనే విభజనకు సంబంధించిన ఇష్యూలను క్లియర్ చేసుకోవాల్సి ఉంది.
ఈ 10 ఏళ్లలో చేయాల్సి ఉంటే గతంలో ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసి ఉంటే దీని గురించి పట్టించుకోలే. నేను రానుపో, నేను అటెండ్ కానుపో, మేము అట్లాగా ఇట్లాగామని చెప్పేసి చెప్తే ఆ సమస్యలన్నీ కూడా అట్లనే ఉండిపోయినాయి. చాలామంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు కొంతమంది. అయితే వాళ్ళందరూ కూడా మేము అక్కడికి వస్తాం, మేము అతను అనవసరంగా ఇక్కడ చిక్కిపోయినామని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమందిని అక్కడికి పంపించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20లో ఏం పెట్టిందంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఏది జీవో నెంబర్ 610 తర్వాత జీవో నెంబర్ 36కు విరుద్ధంగా ఇక్కడ 83,000 మంది ఏపీకి చెందినటువంటి వాళ్ళు అక్రమంగా తెలంగాణలో ఉద్యోగంలో చేరినరు. కాబట్టి వాళ్ళని అక్కడికి పంపేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యువతతో, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులతో మేము ఇక్కడ ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పింది 2014 మేనిఫెస్టోలో. కానీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి మీ ఏవి ఈ విగ్రహాలన్నీ తీసుకుపోయి అక్కడ ఏపీలో పెట్టిస్తామని చెప్పిండ్రు. అంటే విగ్రహాలు పెట్టడం అనేది కాదు, కాకపోతే ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎంతవరకు గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు చేసింది అంటే చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. ఇక ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కేజ్రీవాల్కు బెయిల్పై సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. బెయిల్ ఇవ్వడాన్ని సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిండు. అయితే ఈ నేపథ్యంలో తమ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తున్నామని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. అంటే ఏమైందంటే అసలు యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం కోసం, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రచారం కోసం మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన బయటకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అట్టెట్లా విడుదల చేస్తారు, ముఖ్యమంత్రి అయితే స్పెషల్ ఏమన్నా ఏమన్నా నిబంధనలు ఉంటాయా అని చెప్పేసి అక్కడ అమిత్ షా అడిగాడు కేంద్ర మంత్రి. ఈ నేపథ్యంలో అట్లేం ఉండదు, మేము నిబంధనల ప్రకారమే పంపించడం, కావాలంటే ఇంకా దానిపైన చర్చకు మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ, ప్రజలు నిపుణుల నుంచి వివరాలు, సూచనల సేకరణ, వ్యక్తిగతంగా పోస్టు ద్వారా సమాచార స్వీకరణ. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని సీఎండీలు, ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసిండ్రు. 100 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు గతంలో పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. ఆయన ఇక్కడ హైదరాబాద్ హైకోర్టుకి న్యాయమూర్తిగా ఉన్నాడు. ఆయన రకరకాల హోదాల్లో ఉన్నాడు. చాలా తీర్పులు, సంచలనాత్మకమైనటువంటి తీర్పులు వెలువరించినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు దీనికి ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. అయితే ఈ కమిషన్కు ఉన్నారు, ఆయన కమిషనర్గా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే నిజంగా కరెంటు కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినరు, అందులో అధికారులు ఏం చేసినారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేసినారు, ఈ లంఘ కథలన్నీ కూడా బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమిషన్ మొత్తం కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. 100 రోజుల్లో తొందరగా దీన్ని బయట పెడతామని చెప్తా ఉన్నారు. కరెంటుకి సంబంధించి ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజ నిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి 10 రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించాలని విద్యుత్ రంగ నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది. మీరు ఒకవేళ మీకు తెలిసినటువంటి ఏమైనా అవకతవకలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా పేపర్ మీద రాసి ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు, లేదంటే ఒకవేళ ఉత్తరంలో రాసి చెప్పొచ్చు, అటువంటి ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి కమిషన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎంక్వైరీని స్పీడప్ చేస్తూ ఉందన్నట. ఇంకొకటి టీచర్లకు కొంతవరకు తీపి కబరి అనుకోవాలి. ఇది త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నది. ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం. పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇక్కడ విద్యాశాఖ కూడా ఇదే రూట్లో ఉంది. అయితే ఏమైంది, టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు మేము ప్రమోషన్లు ఇస్తాం, తర్వాత అప్గ్రేడ్ చేస్తాం. ఏది తెలుగు పండితులు ఎవరైతే ఉంటారో, భాషా పండితులు ఎవరైతే ఉంటారో, గ్రేడ్ 2గా ఉన్నారు, గ్రేడ్ 1గా ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మేము అట్లా చేస్తాం, స్కూల్ అసిస్టెంట్గా గుర్తిస్తాం, రకరకాలుగా చెప్పిండు కాక. 2017లో ఇక్కడ హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టేసి
ఆ తెలుగు మహాసభలలో మేము అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఈ తెలుగు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తాం. వాళ్ళే కాదు, ఎవరైతే పీఈటీలు ఉన్నారో వాళ్ళకు కూడా చేస్తాం. ఇట్లా రకరకాలుగా లైబ్రరీలు ఉన్నారో వాళ్ళకి చేస్తామని చెప్పేసి అంతమంది అందరూ టీచర్లకు న్యాయం చేస్తాం, బదిలీలు చేస్తాం, పదోన్నతులు కల్పిస్తామని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం కూడా దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడంతో చాలామంది వీళ్ళ ప్రమోషన్లు ఆగిపోయినాయి. చాలామంది ఇక్కడ బదిలీ కాకుండా ఎక్కడికక్కడనే ఉండిపోయినరు. ఈ తర్వాత 317 జీవో తోటి చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి టీచర్లు ఉన్నారు. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి ఎప్పుడైనా కనిపించినప్పుడు సార్కు దండం పెట్టి ఇవన్నీ చేస్తుంటాడు. కానీ నిజంగా టీచర్లకు ఏవైతే చేయాలనో అటువంటి చేయకుండా మరి ఆగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు టీచర్లకు మంచి జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 2010 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లందరికీ టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మధ్యలో ఆగిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పర్మిషన్ కోసం 2-3 రోజుల్లో ఈసీకి లేఖ రాయనున్నారు. ఇక టెట్ నిబంధనతో నిలిచిన ప్రక్రియ. రాష్ట్రంలో అర్హులైన టీచర్లకు బదిలీలతో పాటు ప్రమోషన్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సుమారు 10,000 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించిండ్రు. అయితే టెట్ అన్నారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అన్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎప్పుడు వచ్చింది? 2010 తర్వాత వచ్చింది. మరి 2010 తర్వాత వచ్చినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంతకంటే ముందున్నటువంటి టీచర్లకు మళ్ళీ టెట్ పరీక్ష పెట్టాలి, టెట్ గ్యారంటీగా ఉండాలనేటువంటి నిబంధన కరెక్ట్ కాదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకనంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు ఒకవేళ 2010 కంటే ముందున్న వాళ్ళంటే 14 సంవత్సరాలుగా వాళ్ళు టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు, పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. మరి వాళ్లకు మళ్ళీ ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వీళ్ళు ఎలిజిబుల్ అయినా కాదని చెప్పేసి మళ్ళీ టెస్ట్ పెట్టడం ఏంటని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ టీచర్లకు సంబంధించి ప్రమోషన్లు ఇచ్చుకోవచ్చు, తర్వాత బదిలీలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీచర్ల బదిలీలు, తర్వాత టీచర్లకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో అవన్నీ కూడా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలామందికి ఇది ఉండే, అంటే టీచర్లకు ఉండే అసలు వస్తుందా రాదా, అసలు ప్రమోషన్లు ఉన్నాయా లేవా. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు హెడ్ మాస్టర్గా ప్రమోషన్లు, తర్వాత ఎంఈఓగా ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఉంటుండే. అవన్నీ కూడా లేకుండా అంటే ఇక్కడ ఎస్జిటి ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలను పూరించాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి చేయాలంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దానికి సంబంధించి మొత్తం మీద ఇప్పుడే స్టార్ట్ చేస్తుందంట. ఒకవేళ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి ఒకవేళ కుదరకపోతే జూన్ 4వ తేదీ తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతా ఉంది ప్రభుత్వం. ఇక ఈ నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు. ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు. చూసినవాయిగా ఈయన పోలీస్ బాస్గా ఉన్నాడు, కథం మొత్తం అంతా కూడా అన్యాయం చేసి మొత్తం నాశనం చేసి పాపాలు మూట కట్టుకున్నాడు. ఈయన ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. ఇక రకరకాల కొంతమంది ఇదంతా కూడా చేసిండ్రు. అంటే పాపాలు ఉట్టిగానే పోవు. ఎందుకంటే మేము అధికారం ఉన్నది కదా, ఇక మేము పోలీసులు అని చెప్పేసి ఇట్లా కొంతమంది, అందరి గురించి కాదు యాక్చువల్గా, అంతమంది చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఈ లంగా కథలు పడ్డారు. ఆ లంగా కథలు పడ్డలో పని అవుతున్నది, ఇప్పుడు బరాబర్ అవుతుంది. ఇది ఓకే. నీతి తప్పి ఉంటే ఉరి తీయండి. సంపద సృష్టించే వారితో పాటు దేశం కోసం కష్టపడే శ్రమజీవులను కూడా తాను సమానంగా గౌరవిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాను ఏ ఒక్కరికి తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదని, నీతి తప్పి ఉంటే తనను ఉరి తీయవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నీతి తప్పి ఉంటే ఒకవేళ నన్ను ఉరి తీయండి అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆయన. ఇక తప్పిండా తప్పలేదు అనేది చూడాలి. మరిగా వర్షంతో మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. నిన్న ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగేది ఉండే. నిన్న బాగా వర్షం వచ్చింది. వర్షం రావడంతో మా మ్యాచ్ ఆగిపోయింది. ఇక ప్లే ఆఫ్స్కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గురువారం జరగాల్సిన హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో 15 పాయింట్లతో 3వ ప్లేస్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంది. మొత్తం మీద ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి అట్లా కొంచెం అట్లా సందిగ్ధంలో ఉండే. మొత్తం మీద ఈ పాయింట్ రావడంతో 15 పాయింట్లు వచ్చినాయి కాబట్టి సన్ రైజర్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూడకంటే ముందు ఒకసారి వాళ్ళు అంటే మల్లన్నకు మద్దతుగా చాలామంది వచ్చిండ్రు, వాటితో పాటు కొంతమంది సమస్యల పైన వచ్చిండ్రు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పిలువు ఒకసారి మాల మహానాడు తర్వాత వాళ్ళు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొట్టారు. విశాఖలో కర్రలు రాళ్లతో దాడి, తల్లి ఇద్దరు పిల్లలకు గాయాలు. స్థానిక వైసీపీ నేత అండ, నలుగురిపై కేసు నమోదు చేసినారు. వ్యక్తిగత కక్షలుగా చూపేలా పోలీసులు పన్నాగం పండుతా ఉన్నారని చెప్పేసి యత్నిస్తా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఏపీకి సంబంధించి ఏపీకి ఇప్పటికి కూడా ఇంకా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి గాయాలతో ఇక్కడ నూకరత్నం అని చెప్పేసి అక్కడ చిత్రం చూసుకోవచ్చు. అంటే ఇది దేనికి దారితీస్తుంది అంటే ఎన్నికల వరకు కొంతవరకు కొట్లాడ గిట్లాడ కథా కార్ఖాన అంగిలు చింపుకోండి అంతా కూడా ఉంటుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాడులు చేసుకొని కత్తులు రాడ్లు గొడ్డలతో దాడి చేసుకుంటున్నట ఏపీలో. ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తీర్మానం వలన అంటే జిల్లాలలో అంటే ఉమ్మడి 3 జిల్లాలతో పాటు మొత్తం కూడా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే దాని ఈక్వేషన్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నడుస్తూ ఉంది. ఒకవేళ అంటే వీలుంటే కొంచెం ఇక్కడ బయటకు వెళ్ళిండు, వీలుంటే మధ్యలో జాయిన్ అవుతాడు. రెండన్న మాల మహానాడు నుంచి మేము 100% మేము తీర్మానాలకు సపోర్ట్ చేస్తాం, తర్వాత మేము అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు, మద్దతు తెలుపుతామని చెప్పి చెప్తున్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అన్న తాళ్ళపల్లి రవణ. చెప్పండి ఎందుకు మాల సంఘాల చైర్మన్ చెరుకురామచంద్ర. ఓకే, మల్లన్నకు మద్దతు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారు కదా క్యాండిడేట్లు. మల్లన్నకి ఎందుకు మద్దతు తెలపాలనుకుంటున్నాం అంటే బహుజన గొంతుక తీన్మార్ మల్లన్న, ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. గత ప్రభుత్వాలను చూసాం, తీన్మార్ మల్లన్న గొంతుని ఎలా నొక్కాలని చూశారు. ఇలాంటి జీవోల మీద, ఆడపిల్లల అత్యాచారాల మీద, రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి పార్టీల మీద వారు కొరడ జులుపుతున్నటువంటి తీన్మార్ మల్లన్నకి రాజ్యాంగాన్ని రక్షణ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా తనకి టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యక్తి కౌన్సిల్లో ఉంటే న్యాయం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థినులకు ఇతను ఒక శక్తిగా నిలబడతాడు. అనేక రకాల జీవాలను కూడా కౌన్సిల్లో తీసుకురాగలుగుతాడు. ఇట్లాంటి విద్యావంతుడు, మేధావి ఇలాంటి వాళ్ళు కౌన్సిల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ నీతి నిజాయితీగా ఛానల్ పెట్టుకొని ఒక ఫ్రాడింగ్ లేకుండా, చీటింగ్ లేకుండా నడుపుతున్నటువంటి క్యూ న్యూస్ ఛానల్ ద్వారాగా వారు రేపు రాజ్యాధికార పీఠాన్ని అధిరోహించాలని చెప్పి మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా మేము వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకురామచంద్ర వారు 33 సంఘాలతోటి ఒక చైర్మన్గా వారిని కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. వారు కూడా వారి యొక్క మద్దతును వారు కూడా కూడగట్టుకొని మేమందరం కూడా మాలలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గంప గుర్తుగా ఓట్లేసి రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం. ఈ మనువాద పార్టీలని బొందపెట్టడం కోసమే తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కౌన్సిల్లో ఉండాలి అని చెప్పి కోరుకోవటం మేము ఈరోజు క్యూ న్యూస్కి వచ్చి మేము మద్దతు ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి. అయితే ఈరోజు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు చాలా అరుదు. సమాజంలో మంచి అనేది చెప్పడం చాలా అరుదు. ఓకే, అంటే ఆ మంచి చెప్పడంలో ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. అంటే చాలా మంది క్యాండిడేట్లు ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు 52 మంది క్యాండిడేట్లు ఉన్నారు ఇప్పుడు. ఇంకా అంటే ఏది ఎమ్మెల్సీ బరిలా తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఇవ్వాలి మనం? అంటే వ్యక్తులు ఎంతో మంది ఉంటారు, కానీ ఇప్పుడు దాంట్లో మంచి వాళ్ళు ఎవరనేది కూడా మనం గ్రహిస్తాం. ఆ మంచి వాళ్ళలో మెరుగైనటువంటి వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసే దిశగా ఎక్కడైతే తప్పు జరుగుతుందో తప్పు అనేది చూపిస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు, మీ యొక్క తప్పును మీరు విరమించుకోవాలి, ఒక న్యాయం చేసే దిశలో మీరు ముందుకు రావాలని చెప్పేసి అని తీన్మార్ మల్లన్న గారు ప్రస్తావిస్తుంటారు. కాబట్టి
ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము, అన్నకు మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి గెలిపించుకుంటే గానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం కోసం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో మరి ఆ దిశలో నడుస్తున్నటువంటి మన తీన్మార్ మల్లన్న కూడా మరి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు నల్గొండ, ఖమ్మము, వరంగల్లో ఉన్నటువంటి మా సామాజిక వర్గము దాంతోపాటు మిగతా వర్గాలను కూడా మేము మోటివేట్ చేసి మరి అన్నకు సంపూర్ణమైన మద్దతును ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అన్నకు ఈరోజు అందుకే మద్దతు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. అంటే ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అంటే అంటే మేమేంటంటే జిల్లా మాకున్నటువంటి మా విద్యార్థులు నెట్వర్క్ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో ఉంది కాబట్టి మా కమిటీలు ఉన్నాయి, గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉన్నాయి. అంటే జిల్లా కమిటీ అండ్ మండల కమిటీ, గ్రామ కమిటీలు ఉన్నాయి కాబట్టి మా కమిటీల ద్వారా మా వాళ్ళందరూ కూడా బయటకు తీసి తీన్మార్ మల్లన్నకే మనం అంత సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి, భారీ మేర గెలిపించాలని చెప్పేసి అని మేము వాళ్ళకందరికి చెప్తాం. అంటే ఒక మీటింగ్లు అంటే ఎక్కడెక్కడ జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక ప్రెస్ మీట్లు చేసి ప్రెస్ మీట్ ద్వారా మా వాళ్ళకు కూడా కూర్చోబెట్టి మాట్లాడి గ్యాదరింగ్ చేసుకొని వాళ్ళకందరికీ కూడా మరి మన తీన్మార్ మల్లన్నను భారీ మేర గెలిపించాలని చెప్పేసి ఆ విధంగా మేము వాళ్ళకు మోటివేట్ చేస్తాం అనమాట. ఈ న్యూస్ ద్వారాగా మేము ఒక చిన్న విన్నపం మన తీన్మార్ మల్లన్నకి మా మద్దతును ఇస్తూ వారు రేపు కౌన్సిల్ను పోకముందే ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక డిమాండ్ ఉన్నది. అంటే 46 జీవో కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఎస్ఐ ఉద్యోగాలకు ఏదైతే 46 జీవో ఉన్నదో దాని గురించి తీన్మార్ మల్లన్న గారు ప్రతి వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు, మేము వింటా ఉన్నాం. కానీ ఎలక్షన్కి ముందే ముఖ్యమంత్రి గారు ఈ 46 జీవోని రద్దు కనుక చేస్తే గంప గుత్తుగా విద్యార్థులు వన్ సైడ్గా వేసి భారీ మెజార్టీతోటి తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తిగా న్యాయం జరిగినది. 100 మార్కులు వచ్చినా కానీ అక్కడ రాలేదు. పట్టణ వాసాలు ఉన్నటువంటి ఆంధ్ర వరుసవాదులు ఉన్నారో వాళ్ళకు మాత్రం 60-70 మార్కులకు కూడా ఇక్కడ వాళ్ళు పోస్టులు తీసుకున్నారు. చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ జీవో ఎందుకు పెట్టారు, ఏం చేసారో తెలియదు. కానీ మొత్తానికి గ్రామీణ ప్రాంతాలలో అన్ని కులాల విద్యార్థులకి తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ఇమీడియట్లీగా ఎలక్షన్కి ముందే ముఖ్యమంత్రి గారికి జీవోని కనుక రద్దు చేస్తే అసలు మనం ప్రచారం లేకుండానే తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీలో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మేము వారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జీవోని ఇమీడియట్లీ దీని మీద చర్య తీసుకోవాలి, దీని మీద చర్చ జరగాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తీన్మార్ మల్లన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే యాక్చువల్గా ఈ 46 జీవో గురించి మొత్తం వెలుగులోకి తీసుకొచ్చింది మనమే తీసుకొచ్చినాం. తర్వాత దీనిపైన మనం డిస్కస్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న కూడా అంటే పాపం చాలా మంది పిల్లలు బాధపడుతున్నారు, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అంటే కొంతమంది నేను కొన్ని వేల మంది ఇట్లా కావాలని చెప్పేసి, అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం గిట్టని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని ఫ్రస్ట్రేషన్ గురి చేయాలని చెప్పేసి ఇట్లా ఫోన్లలో అంటే వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, ఆ వాట్సాప్ గ్రూప్లలో నెంబర్లు వేసి రకరకాల ఇబ్బంది పెట్టిండ్రు. అయినా కానీ 100% చిత్తశుద్ధితో ఉన్నాడు తీన్మార్ మల్లన్న. క్లియర్గా 46 జీవో బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక కమిటీ కూడా వేసిండ్రు. కమిటీ చేసి ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. తర్వాత ఆ లోపలనే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ 46 జీవో కానీ, తర్వాత 317 జీవో కానీ, తర్వాత గురుకుల పోస్టులకు సంబంధించి ఏది బ్యాక్లాగ్ పోస్టులు ఉండొద్దు అనేటువంటి విషయం కానీ, అంటే ఉన్న వాళ్ళతో ఇప్పుడు నింపాలి. ఎందుకంటే వీళ్ళే బాధపడుతుంటే ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ తర్వాత నింపుతామంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి తీన్మార్ మల్లన్నతో చెప్పిండు. ఇప్పటికే రివ్యూ చేసిండు, మొన్న పోయి మాట్లాడొచ్చిన తర్వాత దీనిపై వీటన్ని విషయాలపైన ముఖ్యమంత్రి గారితో ప్రకటన వస్తుంది. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. 100% మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది బురద చల్లుతారు, రకరకాలుగా ఇట్లా ఆరోపణ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ అన్న. మేము ఇంకొక న్యూస్ ద్వారాగా మా సామాజిక వర్గానికి తెలియపరిచేది ఏంటంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, 3 జిల్లాల్లో ఉన్నటువంటి మాలలు మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకి ఓటు వేయాలని చెప్పి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మన డిమాండ్ రాజ్యాధికారం, మన డిమాండ్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, వారి యొక్క మేనిఫెస్టోలో వ్యతిరేకంగా మనం అందరం కూడా
తీన్మార్ మల్లన్న ద్వారాగా మనం అందరం కూడా రేపు కౌన్సిల్లో ప్రశ్నించే గొంతుకనే తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి, తీన్మార్ మల్లన్న గెలిపించాలని చెప్పి మా మాల సామాజిక వర్గమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ మహిళలను కూడా మేము కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మనందరిపై. ఇప్పుడు కాపాడుకోకపోతే ఎప్పుడు కాపాడుకోలేని పరిస్థితి ఉన్నది. మనం మళ్ళీ ఎలక్షన్లే ఉన్నాయి కాబట్టి మనకు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి మేము వారికి మద్దతునిస్తా ఉన్నాం, సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. జై భీమ్. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. కాబట్టి తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడమా లేకపోతే అట్లా చేయకూడదు అటువంటి ఏముండవు. కాకపోతే ఏంటంటే పేరు ఉంటుంది, తర్వాత తీన్మార్ మల్లన్న ఫోటో ఉంటుంది, క్రమసంఖ్య తీన్మార్ మల్లన్న క్రమసంఖ్య అంటే సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఆ 2 పక్కకు ఒకటి నెంబర్ వేస్తే సరిపోతుంది. అంటే మిగతా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. 2 నెంబర్ పక్కన అంటే కింద సీరియల్ నెంబర్ 2 పక్కన 1 నెంబర్ వేసేసేయాలి. కొంతమంది రైట్ కొడుతుంటారు, కొంతమంది జై తీన్మార్ మల్లన్న రాస్తారట, కొంతమంది ఇట్లా రకరకాలుగా రాస్తూ ఉంటారు. అది ఏవి రాయొద్దు, కేవలం 1 నెంబర్ వేసి వస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఇట్లా అంటే చాలా సంఘాల నుంచి కూడా అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, చాలామంది మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతు, ఒక మంచి మనిషిని చట్టసభలకు పంపించాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇక మళ్ళీ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం, సమన్వయంతో ఆదాయం పెంచాలి, ఎగవేతలు, అవినీతి, అక్రమాలకు చెక్ చెప్పాలి. ఇక సామాన్యులకు ఇసుక కొరత రావద్దు, రాబడుల శాఖల అధికారులతో సమీక్ష నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద మళ్ళీ అట్లా భూములకు సంబంధించి ఎట్లా చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్టాంపు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎటువంటి విధానాలు అవలంబించాలి, ఎట్లా రాబడి అనేటువంటిది పెంచుకోవాలి, ఇవన్నిటిపైన కూడా ప్రధానంగా దృష్టికి కేంద్రీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను మరోసారి సవరించనున్నారు. వాటితో పాటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలను కూడా సవరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, అందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని, అందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సూచించారు. అవి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నులు ఎగవేత లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారు. 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే, కాంగ్రెస్కు మిత్రపక్షాలు మద్దతు ఇస్తాయి, బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఓ వెబ్సైట్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 125 అంటే కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 125 సీట్లు వచ్చినా కానీ మిత్రపక్షాలతో కూడి అంటే ఇండియా కూటమితో కూడి అధికారం చేపట్టేది ఇక్కడ అంటే ఇండియా కూటమి అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి చెప్పిండట. విద్యుత్ విచారణ షురు, ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఫిర్యాదుల స్వీకరణ, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం పైన నోటిఫికేషన్ ఇచ్చిన నరసింహారెడ్డి కమిషన్. నడుస్తుంది కథ. బాధ్యత మరిచారా? ఏపీ సీఎస్, డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర. పోలింగ్ అనంతరం హింసపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసి పడేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ చేసింది. డీఎస్పీ నుంచి ఎస్ఐ దాకా 12 మందిపై వేటు వేసింది. వీరందరిపైన శాఖపరమైన విచారణ. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చర్యలు ఇదే తొలిసారి తీసుకుంది. అంటే గతంలో ఎప్పుడు జరగలేదు ఇటువంటిది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్ వేసింది. ఇటు 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం. ఇక నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కోడ్ ముగిసేలోగానే ఛార్జ్షీట్ వేయాలని చెప్పేసి కౌంటర్ తర్వాత కేంద్ర బలగాల కొనసాగింపు. 15 రోజుల పాటు 25 కంపెనీలతో బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింసాకాండ కొనసాగుతూ ఉంది. రాడ్లతోటి, కట్టెలతోటి, తర్వాత గుడ్డలతోటి నడుపుకుంటా ఉన్నారు ఏపీలో. ఇది కరెక్ట్ కాదు, ఇది ఆటవికమైనటువంటి చర్య. మీరు సిఎస్ కానీ తర్వాత ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి, అటు ఎవరు డీజీపీ హరీష్ గుప్తా ఏం చేస్తూ ఉన్నారు, మీరు గడ్డి వ్యక్తున్నారా అని చెప్పేసి అడిగింది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే మీకు ముందస్తుగా మీకు సమాచారం రాలేదా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? మరి నిజంగా నిఘా విభాగం ఇవన్నీ కూడా తీసుకుంటే మరి ఎందుకు ఇట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి? నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మీరు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి సీరియస్ అయిందంట నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి సంబంధించి.
రాజధానిలో జడివాన, హైదరాబాద్లో కుండపోత, యూసుఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలక్పేటలో 8 సెంటీమీటర్ల పైనే. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్తో వాహనదారుల ఇక్కట్లు. జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు, పిడుగుపాటుకు 3 మృతి, తడిసిన ధాన్యం పంటలకు దెబ్బ. ఇక ఇవాళ రేపు కూడా వానలు వస్తాయంట, చాలా జాగ్రత్తగా ఉండండి, అధికారులు అప్రమత్తం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు, విద్యుత్ తీగలపై విరిగి పడడంతో పలు చోట్ల సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. భారీ వర్షం పడింది. యూసుఫ్గూడలో 9 సెంటీమీటర్లు, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 8.7 సెంటీమీటర్లు ఇట్లా వర్షం భారీగా కురిసింది. మొత్తం కూడా చాలా చోట్ల మొత్తం కూడా వాహనాలు బీహనాలు మొత్తం మునిగిపోయినాయి. దారుణమైన పరిస్థితి ఉంది. ఇగో ఆర్మూర్ పాండేయుడు అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఆర్మూర్ పాండే వచ్చిండు ఇట్లా. ఆర్మూర్ పాండేయుడు అంటే పాండేయుడికి పోతాడు, ఇక వస్తాడు. ఇక వచ్చేసి ఏం చేసిండో చూడరు. ఇక కాకి ఏం చేసిండు, ఆర్మూర్ పాండేకి ఏం చేసిండ్రు, ఇవన్నీ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది కథ. ఎందుకంటే ఆర్మూర్ పాండు ఒకటే కాదు, అసలు అక్కడ మాల్కి సంబంధించి దానికి సంబంధించి మొత్తం పైసలు ఎక్కడ కూడా కిరాయిలు కట్టకుండా మొత్తం అన్యాయం చేసి కోట్ల రూపాయలు ఆర్మూర్ పాండు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం. తాళం వేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు 2.51 కోట్లకు పైగా అద్దె బకాయిలు ఉన్నాయి. చెల్లించకపోవడంతో చర్యలు చేపట్టింది టీఎస్ఆర్టీసీ. అద్దె బకాయిలు చెల్లించిన నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించినందువల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్నట్లు మైక్లో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులను సహకరించాలని కోరారు. 2013 జూన్ 1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్లో మొత్తం కూడా ఇట్లా వేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ పైసలు కట్టుడు ఏం లేదంటే ఇక రాసేసారు చూడుగా, రాసేసి మొత్తం కూడా మాల్స్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏంటంటే ఇప్పటికే విద్యుత్ బకాయిలు 8 కోట్ల రూపాయలు కట్టేది ఉండే అయినా అవి కట్టలేదు. తర్వాత 2.51 లక్షల రూపాయలు అద్దె బకాయిలు ఉన్నాయంట. గిన్ని కోట్ల రూపాయలు ఉంటే ఎవరి అన్నా ఊకుంటారా? సామాన్యుడు జస్ట్ కరెంటు బిల్లు కట్టకపోతే వాని కరెంటు కట్ చేసేసి ఆగమాగం చేసి వాని కరెంట్ రాకుండా మొత్తం అట్లా చేస్తున్నటువంటి ఎవరు అధికారులు లేకపోతే ప్రభుత్వం. ఇంకా ఇది ఆర్మూర్ పాండుకు సంబంధించి ఇట్లా చేసిందట. ఇక పాండు చెప్తాడు మంచిగా నవ్వుకుంటా, గజ్జలు గలగలగలంటున్నాయా, అట్లంటుండా, కేసీఆర్ తాత ఇచ్చిండా అని చెప్పేసి ఇటువంటి కథలని చెప్తాడు ఆర్మూర్ పాండు. మంచిగా నవ్విస్తాడు, జోకులు చేస్తాడు, కథ చేస్తాడు. లాస్ట్కి వస్తే ఆర్మూర్ పాండు పని కూడా చేసిరు పబ్లిక్. ఆర్మూర్ పబ్లిక్ నియోజకవర్గ ప్రజలు ఆర్మూర్ పాండు చేసిర్రు. ఎందుకంటే ఇటువంటి కథలు పడ్డాడు ఆయన లెక్కలకి ఇట్లున్నాయి. గలగలంటుందా, కేసీఆర్ తాత ఇచ్చిండా, అవునా అని చెప్పేసి యాయర్ కూడా తీసుకుపోయిండు. అప్పుడు మునుగోడు ఎలక్షన్లు అప్పుడు 2 ఊర్లలో నాడు తీసుకుపోయి ఆగమాగం చేసిండు. అటువంటి మనిషి పైసలేమో కట్టకుండా కోట్ల రూపాయలు. అరే పేదోడికి అసలు చిన్న ఏమన్నా ఉంటేనే బ్యాంకులు వచ్చి తాళాలు వేసి రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. ఇటువంటి లంగల్ని దొంగలనేమో సపడే కూకుంటారు. అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాలు రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు చేస్తూ ఉంది. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంక్, ఇక ఐడిఆర్డి వంటి వాటికి అప్పులు మళ్లించే ఆలోచన. ఆ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. రఘురామ్ రాజన్ సూచనలతో మోడీతో సీఎం భేటీ అయ్యిండ్రు. రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేటు చాలా మొత్తం తగ్గుతుందంట. తద్వారా నెలకు 700 నుంచి 900 కోట్ల రూపాయల వడ్డీ ఆదా అయిపోతుందంట. వడ్డీలు వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను, అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రుణాల రీస్ట్రక్చరింగ్ పై పరిశీలన చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అయితే గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం
అప్పుల కుప్పగా మారిపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులు గుదిబండలా మారాయని రేవంత్ రెడ్డి సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్లో అధికారం చేపట్టిన తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం, మార్చి నెలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంతో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతగా దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంట. ఎట్లా అప్పులు వడ్డీలు తగ్గించుకుందాం, నెలకు 700 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయలు ఆదా అయితే అంట. చూడు, 100,000 కోట్లు కాక వేసిపోయిన అప్పు. ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు, ఏది న్యాయమని భావించామో అదే చెప్పాం. తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణను స్వాగతిస్తున్నామని చెప్పేసి కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ అని అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇగో కథ తోటి, ఇది ఇంపార్టెంట్ వార్త. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు అంట. చూసుకో ఎట్లున్నదో కథ. పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు. పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి. కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా అవుతున్నారంట. కేటీఆర్తో భేటీకి పలువురు గైర్హాజరు. ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని చెప్పేసి ఆందోళన చెందుతున్నారట. ఏమవుతుందంట, బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు అంటే అసలు ఏస్టోడో ఒకటి ఇప్పుడు అయినా కానీ చిచ్చు బిచ్చు ఇంత ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వేసిండ్రు. కానీ అక్కడ ఏస్టోడో ఎవడేస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే మొత్తం కథం నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఊర్లలో చూస్తున్నాం, ఊర్లలో చూస్తే ఇక అసలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తుంటే ఎక్కడ కూడా దారుణమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దీనికి ఓడేస్తాడు ఇక. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకు రండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులుగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనం ఏంటని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురుడుతుందని చెప్పేసి చర్చ జరుగుతుందంట. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. మారడం ఏంది, అసలు అంతుట్టిదే లెక్క అయిపోయింది, అట్లేం లేదు లెక్క. అక్కడ ఎవరు వాళ్ళు ఉన్నారు చూడు, డాక్టర్లు వచ్చిన చూడు. ఓకే, ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మన పేపర్ 3,500 రూపాయలు కావాలంటూ రిక్వెస్ట్ అంట. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ చేసిందంట. మరి ఏందో కుండపోత భాగ్యనగరం అతలాకుతలం. స్తంభించిన జనజీవనం, పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్లపై నిలిచిన వరద నీరు. మరో 5 రోజుల పాటు వానలు. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిండ్రు. నిన్న 2 గంటల పాటు ఎడతెరిపి లేని వర్షం అని చెప్పేసి మొత్తం లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, ఇక్కడ స్లమ్ ఏరియాలు ఉంటాయి కదా, మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి అంతా కూడా. ఇక కవితకు మళ్ళీ నిరాశే. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత నిన్న విచారణ జరిగింది. సిబిఐకి నోటీసులు జారీ చేసిండ్రు. తదుపరి విచారణ 24 తారీఖు వాయిదా చేసిండ్రంట. పాపం అక్క బయటకు వస్తట్లేదని అనుకుంటారు, కానీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఈ రిజల్ట్స్ రాగానే బయటకు వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ మే నెల 24కు వాయిదా వేసింది. ఇటీవల తనకు బెయిల్ మంజూరు చేయాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసుకుంది. మళ్ళీ నిరాశన వచ్చిందంట అక్కకు. ఇక ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం. ప్లే ఆఫ్స్కి సన్ రైజర్స్. హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం. ఇక సన్ రైజర్స్ గుజరాత్ మ్యాచ్ రద్దు అయిపోయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చిందంట. 15 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్కి సన్ రైజర్స్ వెళ్ళిపోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కి చేరిన కోల్కతా, బెంగళూరు. పిలుద్దాం. బీజేపీ కార్పొరేటర్ కిడ్నాప్. ఇక కారులో ఎక్కించుకుని వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళన. ఇక పోలీసులే తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. శ్రవణ్ను
అరెస్ట్ చేశారా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. మరి పోలీసులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు అరెస్ట్ చేస్తురా కిడ్నాప్ చేస్తురో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటిది కరెక్ట్ కాదు. పిలవండి లేకపోతే ఇక సిఏఏను తొలగించలేరు. శరణార్థులకు భారత పౌరసత్వ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ చట్టంపై ప్రతిపక్షాలు అసత్య ప్రసారం చేస్తున్నాయి. దేశాన్ని అలజడుల వైపు నెట్టేందుకు చూస్తున్నారు. ఆజంగర్ ఎన్నికల ప్రచారంలో ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. రండి. ఇక్కడ డాక్టర్లం అయితే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత కాకపోతే ఏంటంటే మేము డాక్టర్లమే కానట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొన్ని పేపర్లు కొన్ని పత్రికలు వాళ్ళకు పూర్తిగా అవగాహన లేకుండా రాస్తూ ఉన్నారు. రాస్తే మేము అన్యాయానికి గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు వచ్చింది. ఎవరు మాట్లాడు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి సమస్య ఏంటి? మేము వివిధ మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినాం. ఓకే ఓకే తెలంగాణలో ఉన్న పలు జిల్లాల నుంచి వచ్చినాం. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మేము ఫార్మడీ డాక్టర్స్ అన్న. ఓకే ఫార్మడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని కోర్స్. ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది 2008లో. 2008 తర్వాత ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2014 సంవత్సరంలో బయటకు వచ్చింది. 2014 సంవత్సరం నుంచి కూడా మనకి ఒక్క ఉద్యోగం లేదు. దీనికి సంబంధించిన జీవోలు ఇంకా మన రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కమిటీ వేసి చెక్ చేయడానికి 2015లో కమిటీ కూడా వేసింది. ఓకే ఈ కమిటీ కేవలం పేపర్కే పరిమితమైంది తప్ప ఇది ఎందుకు ఉపయోగపడలేదు మాకు. వీళ్ళు దీనికి ఒక నిర్ధారణ ఇవ్వలేదు, మాకు ఒక క్యాడర్ క్రియేట్ చేయలేదు, ఒక ఉద్యోగం రాలేదు. మా బాధ అంతా ఏంటంటే సంవత్సరానికి 2002 నుంచి 2008 మొదలైన కోర్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే అయితే ఇక్కడ ఆ హయాంలో ఉన్నప్పుడు వచ్చింది, కానీ 2008లో వచ్చిందా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము 2014లో నేను పాస్ అయ్యి బయటకు వచ్చిన. ఓకే 2014 నడుస్తుందా కోర్సు? ఇంకా నడుస్తుంది. ఓకే కొన్ని లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నారు ఒక్కొక్క కాలేజీలో. 20 లక్షలు 30 లక్షలు కాలేజీలు తీసుకుంటున్నారు. అంత భారీగా బాగుంటుంది. మేము చదువుకుంది 6 సంవత్సరాల కోర్సు. 6 సంవత్సరాల కోర్సులో మేము వివిధ రకాలుగా సబ్జెక్ట్స్ చదువుకున్నాం. థెరప్యూటిక్స్, ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ఈ డ్రగ్స్కి సంబంధించిన రియాక్షన్స్, ఇంటరాక్షన్స్, ఏమందిస్తే ఎవరికి ఎలాంటి హాని జరుగుతుంది, అలా జరిగినప్పుడు దానికి ఎలా మనం అది నివారించాలి, ఇలాంటివన్నీ నేర్చుకొని అంత కష్టపడి 6 సంవత్సరాలు వివిధ రంగాల్లో డాక్టర్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొంది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 4 నెలలు మేము ట్రైనింగ్ పొంది 6 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసిన హాస్పిటల్ ఫీల్డ్ని మీరు అర్హులు కాదని ఎట్లా అంటారు? ఎవరంటారు అర్హులు కాదు? అర్హులు కాదని చెప్పేసి ఈ మధ్య రైడ్లు అవుతున్నాయి, మాకు పేపర్లలో వేస్తుండ్రు. అసలు పేపర్లలోనే పెద్దగా వేస్తున్నారు. అంటే కాదు, ప్రభుత్వమే ప్రవేశపెట్టిన కోర్సుకు సంబంధించి మీరు అర్హులు కారని ఎవరంటే ఎట్లా అంటారు? అట్లా అంటారు. అంటే అదే నకిలీ డాక్టర్స్ అంటారు. ఇప్పుడు జనాలకి కొంతమంది ఎంబీబీఎస్ చేయకుండా లేకపోతే ఇంకే కోర్సు చేయకుండా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఇప్పుడు ఫార్మ్ డి అలోపత ఆయుర్వేదిక హోమియోపతి అని కూడా తెలియకుండా వాళ్ళు తెలియకుండా న్యూస్ పేపర్లలో అలోపతి కాకుండా ఆయుర్వేదిక్ అని చెప్పేసి మమ్మల్ని ఫ్యామిలీ వాళ్ళని బిఏహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ లాగా ఇంక్లూడ్ చేసి పెట్టేస్తున్నారు. కానీ ఒక ఎంబీబీఎస్ అలోపతిక్ అయినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నెక్స్ట్ ఎంబీబీఎస్ తర్వాత వచ్చేది ఫ్యామిలీ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అంటే ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే ఎగ్జాక్ట్లీ ఏ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలి పేషెంట్కి, ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏంటి, ఏ టైంలో ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి, ఎన్ని అవర్స్ అది ఎఫెక్ట్ అవుతోంది పేషెంట్కి అనేది తెలిసేది ఒక ఫ్యామిలీ డాక్టర్కి మాత్రమే. యాక్చువల్గా ఫ్యామిలీ అనే రోల్ అనేది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఒక ఎంబీబీఎస్ అండర్లో ఎండి అండర్లో ప్రిస్క్రైబ్ చేసేది ఒక ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే. ఇది మన ఇండియాలో ఎక్కడా లేదండి. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంది. కాబట్టి మన ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది అవుట్ ఆఫ్ వెళ్ళి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకుని అక్కడ జాబ్స్ చేస్తున్నారు. మీరే మన ఇండియాలో ఓన్లీ తెలంగాణలో ఒక దగ్గరనే ఉందా? ఇండియాలో ఎక్కడ? ఆల్ ఓవర్ ఇండియా ఇలా 300 కాలేజీలు ఉన్నాయి. మరి ఏం కావాలి వాళ్ళు? అదే కదా ఎవ్రీ ఇయర్ 10. ప్రభుత్వం ఏమంటుంది? తర్వాత ఇప్పుడు ఎవరు హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ ఏమంటున్నారు? మరి యాక్చువల్లీ 300 కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలోనే. ఆల్మోస్ట్ 70 కాలేజీలు దాకా ఉన్నాయి. 70 కాలేజీలు ఉన్నాయి. 13-14 సంవత్సరాలు అయింది ఈ కోర్స్ స్టార్ట్ చేసి, కానీ ఒక్క క్యాడర్ కూడా లేనే లేదు. ఏ రాష్ట్రంలో కూడా లేదు. అసలు అంత
కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు కానీ దానికి సంబంధించిన క్యాడర్ని అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు. అంటే ఎందుకోసం ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తే తర్వాత ఇది చేస్తారు, ఈ వైద్యం ఉంటుంది, తర్వాత ఎంఎస్ అయిపోతే ఇది అవుతుంటుంది, ఇట్లా అని చెప్పేసి ఉండదు కదా లెక్క. ఎండి అంటే ఇది ఉన్నదని ఉంటుంది. ఇది చేస్తే అంటే ఇప్పుడు డి చేస్తే మనం ఏం కావాలి అసలు? హాస్పిటల్లో వివిధ రకాల గ్యాప్స్ ఉన్నాయి అన్న. అవును, మనం ఎవరికి కాంపిటీషన్ కాదు, డాక్టర్లు వీళ్ళకి అందరికి కాంపిటీషన్ అని కాదు. మనకంటూ ఒక క్యాడర్ ఉంది, మనం నేర్చుకున్న ఒక సబ్జెక్ట్ ఉంది, దానికి తగ్గట్టుగా మనకు అర్హులని దానికి సంబంధించిన ఒక క్యాడర్ క్రియేట్ చేస్తే, ఒక్క క్యాడర్ క్రియేట్ చేసినా కానీ కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఫార్మడీ కోర్స్ అనేది యాక్చువల్గా ఇండియాలో చాలా అవసరం ఉన్నది. ఈ కోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక పేషెంట్కి డాక్టర్స్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత అండర్లో డాక్టర్ కింద డయాగ్నోసిస్ చేసిన తర్వాత పలానా జబ్బు ఉంది అందరికీ పబ్లిక్ అర్థమయ్యే రీతిలో చెప్తాం మన భాషలో. ఒక పేషెంట్కి చాలా ఏదో ఒక ప్రాబ్లంతో మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేసిన తర్వాత పలానా జబ్బు పలానా ఒక డిసీజ్ ఉంది అని చెప్పిన తర్వాత ఒకే డిసీజు 3-4 సేమ్ డిసీజ్ ఉంటుంది, కానీ ఒకటే డ్రగ్ రాసినా కూడా సేమ్ డోసేజ్ ఇవ్వడానికి వీలు లేదు. ఓకే, మాది మేమేం చేస్తాం వాళ్ళ తీవ్రతను బట్టి ఇవ్వాలి. ఆ పేషెంట్ కండిషన్ బట్టి 25 mg ఇవ్వాలనా 50 mg ఇవ్వాలా, పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా, ఒకరు స్మోక్ చేసే అలవాటు ఉంటుంది, ఒకరు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఒకే జబ్బు ఇద్దరికి వచ్చినా కూడా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ అలవాట్ల బట్టి. అప్పుడు మేమేం చేస్తామంటే ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఈ పలానా డోసేజ్ ఇవ్వాలి, ఇతనికి డ్యూరేషన్ ఎన్ని రోజుల కోర్స్ ఇవ్వాలనేది కూడా మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. గవర్నమెంట్లో ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు గవర్నమెంట్ అసలు ఫస్ట్ పెట్టడం 2000 పెట్టింది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఆ క్రియేట్ చేయక ముందుకే ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఫస్ట్ మెయిన్ రీజన్. మీకు ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు? ఫ్యాకల్టీ డాక్టర్ ఏం చదువుకున్న వాళ్ళు? సెకండ్ ఇయర్ నుంచి మాకు హాస్పిటల్లో ఉంటుంది మొత్తం. హాస్పిటల్లో అంటే డాక్టర్ కిందనే మేము చేస్తాం. ట్రైనింగ్ ఇస్తారు ప్రతి వార్డు. అదే డాక్టర్లు అంటే వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారు కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఇస్తారు. ఇది యాక్చువల్గా 6 years కోర్సులో 6 years కోర్సులో 5 years థియరీ ప్లస్ హాస్పిటల్ విజిటింగ్ ఉంటుంది. 6th yearsలో మాత్రం మొత్తం పూర్తి ఇంటర్న్షిపే ఉంటుంది. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తాం మేము, అన్ని డిపార్ట్మెంట్లో నాలెడ్జ్ ఉంటుంది మాకు. ఇది అసలు యాక్చువల్గా చేయాల్సింది. ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో మాత్రం మా ప్రిస్క్రిప్షన్ ఇది మాత్రం ఎవరు డ్రగ్ ఇవ్వడానికి వీలు. ఇప్పుడు మీకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందా, లేకపోతే పేపర్ వాళ్ళు రాసి మీ మీద రాసి ఉల్టా రాసేసి అన్యాయం చేస్తుందా? అందరూ ప్రతి ఒక్కరు అట్లా ఎట్లా అంటాం? ప్రాపర్ అవగాహన లేక ఫస్ట్ పేపర్ వాళ్ళు తప్పుడు ప్రచారం అవుతుంది, కొంతమందికి తెలియక రాస్తున్నారు. అలా రాయడం వల్ల జనాలలో నమ్మకం పోతుంది. ఓకే, ఇది ఒకటి. రెండవది వచ్చేసి ప్రభుత్వం నుంచి డాక్టర్స్ అనే పేరు వస్తుంది. ఈ న్యూస్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మీడియా మిత్రులందరికీ ఈ న్యూస్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాము. మీ బ్రదర్స్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని 6 సంవత్సరాలు చదివి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము. ఒక మ్యారేజ్ కాకుండా, మ్యారేజ్ అయిన వాళ్ళు లేకుండా, మాకు ఒక క్యాడర్ లేకుండా, మాది ఒక అలోపతిక్ కోర్సు. మేము ఎలిజిబిలిటీ డాక్టర్స్, మేము ఉన్నదంటే మేము ఎలిజిబిలిటీ డాక్టర్స్. మమ్మల్ని ఒకటి గుర్తించండి, మీ దగ్గర మీరే మమ్మల్ని కొంచెం గుర్తించేటట్టు చేయాలి మాకు అని మేము ఒక దీని ద్వారా కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏం లేదా అంటే ఇప్పుడు ఏది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమంటున్నారు? తర్వాత ఇప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఏముంటది? మమ్మల్ని ఒకటే అండి, మాది వచ్చేసి ఎన్ఎంసీలో అంటే వాళ్ళకి లెటర్ పెట్టండి. నేను ఏమంటున్నాను ఇప్పుడు, అరే మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కోర్సు చేసినాం, తర్వాత ఉట్టినే గాలికి ఎట్లా ఉంటాం మనం? లక్షల రూపాయలు ఎవ్రీథింగ్. ఏం రెస్పాండ్ అయింది? ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, మీకు అది చూపిస్తాను కూడా. ఏమైనా డిమాండ్స్ అన్న ఇవి ఇలా మాకు ఏమేం కావాలి అర్హతలని ఇంత క్లియర్ గా రాసిండ్రు చూడండి. కమిటీ మెంబర్స్ మాకు సపోర్టివ్ గా పెట్టిన లెటర్ అండి. బట్ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పడం మాత్రమే తప్ప ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. అంటే మీకు ఎవరు న్యాయం చేయాలి? మీకు గవర్నమెంట్ చేయాలి. రెస్పాన్స్ వచ్చినా చాలు. నేను ఏమంటున్నానంటే, ఒకసారి మీరు హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆల్రెడీ పిఏ గారిని కలిసామండి, పిఏ గారిని కలిసాము. తను అన్నారు ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ ఇంత ముందుకు చాలా ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ చేశారు, 2017 ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర న్యూస్ పేపర్స్. కానీ ఇప్పుడే మా దృష్టికి వచ్చిందని చెప్పారు వాళ్ళు. బట్ ఇక్కడ ప్రూఫ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. నకిలీ డాక్టర్లను ఎందుకు అంటారు? ఇప్పుడు ఒకవేళ మీరు ఏమైనా చేస్తే అన్యాయం జరుగుతుందా? ఎవరికి రోగులకు ఎవరికి న్యాయం జరుగుతుందా? అన్యాయం జరగదు. అంటే తెలిసి తెలియక వైద్యం చేస్తే కూడా పరిచయం అవుతుంది కానీ ఒక అట్లా అపోహ అయితే ఉన్నది. అది వాస్తవమా కాదా కూడా తెలియదు, క్లారిటీ ఉండాలి కదా పబ్లిక్. మా కోర్సు గురించి ఇంత కష్టపడి 6 సంవత్సరాలు చదువుకున్న తర్వాత నకిలీ వైద్యులు ఎలా అవుతారు?
అది అనడానికి డాక్టర్ ఛాన్స్ అంటారా లేదు. ఇప్పుడు ఒకటి అండి. డి ఫార్మసీ ఇప్పుడు ఏముంటాయిగా ఈ ఫార్మసీ అంటే డిప్లొమా అన్న ఇది మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళే డిక్లేర్ చేశారు వీళ్ళ డాక్టర్ గా ఎలిజిబుల్ 6 సంవత్సరాలు ప్రొఫెషనల్ మిమ్మల్ని డాక్టరే అంటారు. డాక్టర్ అంటారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ కూడా దానికి ఇచ్చింది, గెజిట్ కూడా ఇచ్చింది. ఆ గెజిట్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. మేము వివిధ రూపాల్లో గత 12-13 సంవత్సరాల నుంచి ధర్నాలు చేశాం. విజయవాడలో, ఇక్కడ హైదరాబాద్లో, ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ కమిటీస్ అన్ని ఫామ్ చేసుకొని వివిధ ధర్నాలు చేశామన్న. అరెస్ట్ పేపర్స్ కూడా ఇక్కడ చూడండి అట్లీస్ట్ మా కోర్స్ గురించి మేము ఇంట్రొడ్యూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ మా గెస్ట్గా వచ్చింది. మాకు ఎంసెట్లో అండి 10,000 ర్యాంక్ లేనిది మాకు ఫార్మ్డీ సీట్స్ ఇవ్వట్లేరు. మీరు ఎంసెట్లో అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మాకు జాబ్స్కి ఎందుకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేరు? ఇది మేము అడుగుతున్నాం. 6 years మేము కష్టపడి చదువుతున్నామండి. ఎవ్రీ కాలేజ్లో కొన్ని ల్యాక్స్ ఇంటర్నేషనల్ కోర్సు అయితే మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో దామోదర రాజనరసింహ గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు మద్దతుగా వచ్చి మాట్లాడింది కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. నిజంగా ఆయన మంచి నాలెడ్జ్ పర్సన్ ఆయన కాబట్టి ఒకసారి మీరు డైరెక్ట్గా ఆయన వెళ్ళి కలవండి. మల్లన్న కూడా మీరు తీర్మానం మల్లన్న కూడా లెటర్ రాసి ఇచ్చారు కాబట్టి అన్న కూడా డెఫినెట్గా మా ఒక్కటండి హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత న్యాయం జరిగే విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిచ్చేస్తే ఒక క్లారిటీ వస్తుంది పబ్లిక్కి. మీ దగ్గర రావన్నా వద్దా అనేది ఒక భయంగా ఉండడం కంటే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఫస్ట్ అట్లా కలపండి. మేము ఒకటి అడగాలనుకుంటున్నాము. ప్లీజ్ 2 minutes అండి. ఏమీ లేదండి, మాకు ఎన్ఎంసీలో మీరు ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేసి మాకంటూ ఒక సపరేట్ క్యాడర్ వస్తుంది. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివినందుకు మాకంటూ కొన్ని జాబ్స్ అనేవి గవర్నమెంట్ సెక్టార్లో ఇవ్వండి. అండ్ ఒకటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి MLT జాబ్స్ ఇచ్చారండి. ఎవ్రీ విలేజ్లో ఒక బస్సీ దవాఖానా ఇచ్చారు. ఓన్లీ MBBS వాళ్ళని మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు. అది ఫార్మ్డీ వాళ్ళది కదండి. మీరు ఫార్మ్డీ వాళ్ళకి ఇవ్వండి, మేము చేస్తాము. కరెక్ట్ మెడిసిన్ మేము మాత్రమే ప్రిస్క్రైబ్ చేయగలుగుతాం కదా. మాకు ఆపర్చునిటీ మీరు మీ తరపు నుంచి మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఇక్కడ ఎవరికి మనం కాంపిటీషన్ కాదు సార్. దయచేసి ఎవరు తప్పుడు ఉద్దేశంలో తీసుకోకూడదు. ఎవరికి మనం కాంపిటీషన్ కాదు, మనదంటూ సపరేట్ క్యాడర్. దానికోసమే మా ప్రయత్నము. ఇది ప్రజలందరి దృష్టికి వెళ్తే వీళ్ళు ఒక డాక్టర్లు ఉన్నారు మన కోసం సేవ చేయడానికి అని తీసుకోండి. తప్పకుండా మీరు మరి మల్లన్న గ్యారంటీగా మీ గురించి మాట్లాడతాడు 100%. పోయి ఒకసారి మీరు హెల్త్ మినిస్టర్ని కలవండి. మాకు ఎవ్రీ ఇయర్ 10,000 మెంబర్స్ పాస్డ్ అవుట్ అవుతున్నారు. ఒకటి అంటే మీరు కౌంట్ చేసుకోండి, కొన్ని లక్షల మంది ఉన్నాము, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరికి అన్యాయం జరుగుతుంది ఏమంటారంటే బరాబర్ మీరు కోర్స్ చేసినప్పుడు మీకు న్యాయం ఎందుకు జరగాలి. మీ దగ్గరకు వచ్చామంటే లాస్ట్ TRS గవర్నమెంట్ మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ మీరు ఇప్పుడు వచ్చారు, మీరు ఇప్పుడు ఉన్నారు గవర్నమెంట్ లో కాబట్టి మీరైనా నేనేం గవర్నమెంట్ కాదు మల్లన్న కాంగ్రెస్ అదే, ఎందుకంటే తను కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సానుకూలంగానే స్పందిస్తుంది ఈ ప్రభుత్వం. రైట్, దానికోసం మీ దగ్గరికి మేము వచ్చాము. మీరు ఒకసారి కలవండి, మీరు హెల్త్ మినిస్టర్ గారిని కలవండి. తర్వాత మల్లన్న కూడా క్లియర్గా 100% చెప్తాడు, మీకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాను. సరేనా? అంటే ఆయన మొత్తం స్పీడ్గా వెళ్తాడు. వెళ్ళండి, కూర్చోండి, బయట కలుస్తారు. ఒక వస్తే కలుస్తారు, కొంచెం కూర్చోండి. ఇగో ఇది ఫార్మ్డీ వాళ్ళది, వాళ్ళకి అట్లా ఇబ్బందులు ఉన్నాయంట. మమ్మల్ని కనీసం మేము కోర్సు చేసినాం, అన్నీ చేసినాం, అయినా కానీ మమ్మల్ని డాక్టర్లా గుర్తిస్తలేరు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము లక్షలు పెట్టి చదివినాం, తర్వాత సంవత్సరాలు దాని గురించి కష్టపడ్డాం, అయినప్పటికీ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఒకసారి దానిపైన మరి రివ్యూ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ప్రభుత్వం తీసుకోవాలి నిర్ణయం. ఇక తీర్మాన్ మల్లన్నను గెలిపించండి, భారీ మెజార్టీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పిలుపు. అక్రమ కేసులు పెట్టినా తలవంచలే, జైలుకు పంపినా బెదరలే, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న అంటా ఉన్నాడు. నిన్న నల్లగొండ జిల్లాలో, అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిన్న పర్యటన జరిగింది. తర్వాత ఇక్కడ దేవరకొండ, అటు మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో నిన్న ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సభలు పెట్టిండ్రు. తర్వాత అక్కడ పట్టభద్రులందరూ కూడా తీసుకొచ్చేసిండ్రు. దానికి సంబంధించి ఇక్కడ మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు కానీ, తర్వాత ఇక్కడ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు కానీ, అటు నాగార్జున సాగర్ కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా, జానారెడ్డి గారు వచ్చిండ్రు. అందుకే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారు,
వీళ్ళందరూ కూడా వచ్చి తీర్మాన్ మల్లన్నకు 100% మేము మద్దతు తెలియజేస్తామని చెప్పిండ్రు. తర్వాత పట్టభద్రులందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అంటే అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మొత్తం ఇప్పుడు బయట చాలామంది ఉన్నారు. ఇంకా మేము మద్దతు ఇస్తాం 100%. తీర్మాన్ మల్లన్న మంచి చేస్తాడు కాబట్టి మంచి చేస్తాడనేటువంటి నమ్మకం మాకున్నది. తర్వాత చట్టసభలకు పంపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, పట్టభద్రులకు మేలు జరుగుతుంది, నిరుద్యోగులకు మేలు జరుగుతుంది, ఉద్యోగులకు మేలు జరుగుతుంది, విద్యార్థులకు మేలు జరుగుతుంది, అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది. కాబట్టి మేము 100% ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అందరికీ నిజంగా థ్యాంక్ యూ. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని, భారీ మెజార్టీతో మల్లన్నను గెలిపించాలని మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తీర్మాన్ మల్లన్నకు పట్టభద్రులు అందరూ అండగా ఉండాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఎలాగైతే పనిచేశారో తీర్మాన్ మల్లన్న విజయం కోసం అదే విధంగా కృషి చేయాలన్నారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు పూర్తి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి దిశానిర్దేశం చేసిండ్రు పెద్దలు జానారెడ్డి గారు. ఇక సీఏని తొలగించలేదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి. ఇక జీవన్ రెడ్డికి బిగ్ షాక్. ఆయన మాల్ను ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. బకాయిలను చెల్లించినందున అద్దె ఒప్పందం రద్దు చేసింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించిండు. ఎవరు జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్ పాండు పని 5 గంటల పైసలు కట్టలేడట. కోట్లు 2,50,00,000 రూపాయలు కట్టాలట పైసలు. ఒక గట్లున్నది కథ వాళ్ళది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్. బీజేపీకి ఓటు వేయాలని గులాబీ శ్రేణులకు లీడర్లు చెప్పారు. నా దగ్గర ఆధారాలున్నాయి. 2 పార్టీలది ఫెవికాల్ బంధం. కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిండు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందాలు జరిగాయని, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయిందని జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. కవితను జైలు నుంచి విడిపించడం కోసం ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను కేసీఆర్ బీజేపీకి వేయించడని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. పార్టీని కాపాడుకోవడం ఎలా? ఎంపీ ఎన్నికల్లో 3వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ బరాబర్ పోతుందంటగా. ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంత అయిపోతున్నాయి. రిజల్ట్స్ తర్వాత కారు పార్టీ కనుమరుగు. ఎత్తిపొడుస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియక తలబట్టుకుంటున్న కాక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం ఆగమాగం అవుతున్నట్టు కథ. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓవర్లోడింగ్తో ఉన్న కారు పార్టీలో ఇవాళ ఎవరూ ఉండటానికి కూడా ఇష్టపడడం లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కాబోతున్నదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తట్టాబుట్టా చదువుకొని గోడ దూకేందుకు సిద్ధమవుతుందంట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బరాబర్ అదే జరుగుతుంది. కాకంటూ నా దగ్గర ఉంటారు, మొత్తం ఆల్ టచ్లో ఈ టచ్లో ఉంటారు. వీళ్ళ ఎమ్మెల్యేలే ఉంటారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీతోటి అటు ఇటు టచ్లో ఉన్నారట. అది అనుకుంటే ఏం చేయాలంటే కాపాడుకోవడానికి నాతోనే ఆల్ టచ్లో ఉన్నారని చెప్తారు. కాక ఏం చెప్పినా కానీ జర అతికినట్టు చెప్తాడు కదా, అట్లుంటుంది అన్నట్టు లెక్క. ఇక తెలంగాణ వాసికి అరుదైన అవకాశం. యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడంట. లేబర్ పార్టీ తరఫున బరిలోకి దిగుతా ఉన్నాడు. మాజీ ప్రధాని పీవీకి నాగరాజు ఉదయ్ బంధువు అవుతాడంట. నాగరాజు ఉదయ్ ఆయనకు మంచి అవకాశం లభించింది. యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. ఇక నేటి మాట చూసుకుంటే, కరిగిపోతున్న కాలం చాలా విలువైనది. ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజే చేయండి. మీకోసం సమయం లేటుగా సాగదు. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరుగురాదు. మధురమైన క్షణాల మాటున జీవితం సాగిపోతుంది. కష్టాలు ఎదురైతే నిరాశ చెందకు. ప్రతి విషయాన్ని భౌతద్దంలో చూడకు. పక్కవారికి హాని చేయకుండా నీకు నచ్చినట్లు బతకడం నేర్చుకో. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలతో ఏం సాధించలేవు. అవతల వ్యక్తికి మేలు చేయకున్నా పర్లేదు, కానీ కీడు తలపెట్టే పని మాత్రం ఎప్పుడు చేయకు. ఈ మానవ లోకంలో అందరూ సమానమే. డబ్బు, అంతస్తులు మాత్రమే మనుషుల మధ్య చిచ్చు పెడతాయి. నీ దగ్గర లెక్కబెట్టలేనంత డబ్బుంటే అన్నం మానేసి కరెన్సీ కట్టలతో కడుపు నింపుకున్నా పర్వాలేదు, కానీ సాటి మనిషి పేదరికాన్ని చూసి నవ్వుకోకు. ఒక్క 4 రోజులు వెనక ముందు అందరం మళ్ళీ శ్మశానంలో కలుసుకునేటోళ్ళమే అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. ఇక్కడ అంటే
కాలం కరిగిపోతుంది, కాలం చాలా చిన్నది. అంటే అసలు యాక్చువల్లీ జీవితం చాలా చిన్నది. ఆ జీవితాన్ని చాలా జాగ్రత్తగా అంటే ఎందుకనంటే చాలామంది చెప్తా ఉంటారు, అంటే మా పిల్లగాన్ని చాలా గారాభంగా పెంచినాం, మేము ఏం పని చెప్పామంటే వాడు ఏం పనికి రాకుండా పోతున్నాడు. పని చెప్పాలి పిల్లలకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే విలువలతో కూడినటువంటి ఆ జీవనాన్ని అలవాటు చేయాలి. అంటే చాలామంది గారాభంగా పెంచడం కాదు, గౌరవంగా పెంచడం నేర్పియాలి పిల్లలకు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మందుకు బానిస అయిపోతున్నారు, డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు, రకరకాలుగా చెడలవాట్ల వరకు లోనైపోతున్నారు. దీనివల్ల సమాజం మొత్తం కూడా భవిష్యత్తులో ఒక ప్రమాదం వచ్చేటువంటి అంటే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత డబ్బు ఉన్నది, డబ్బు లేదు. ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి, అన్నీ మారిపోతుంటాయి. మొత్తం కూడా పరిణామాలన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు అద్భుతంగా తర్వాత అట్లా కనిపించవచ్చు, ఒకసారి అటువంటప్పుడు ఎంత గొప్పగా ఎదిగినా కానీ ఒదిగి ఉండి అందరికీ మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ దేవుడు కూడా ఉంటే ఆ దేవుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. ఇక తీర్మానాలను గెలిపించాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వేరే కోఆర్డినేటర్లు లిస్ట్ రిలీజ్ చేసిన టీపీసీసీ నియోజకవర్గాల వారిగా బాధ్యతలు తీర్మానాల గెలుపు కోసం పక్కా ప్లాన్తో వెళ్తూ ఉన్నారంట. ఎవరు కోఆర్డినేటర్లు అంటే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారిగా కోఆర్డినేటర్లను నియమించింది. 34 మంది సమన్వయకర్తల లిస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గురువారం విడుదల చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి కోఆర్డినేటర్స్ పనిచేయనున్నారు. దేవరకొండకు కె నగేష్, నాగార్జున సాగర్కు బల్లయ్య నాయక్, ఇక మిర్యాలగూడకు పున్న కైలాస్ నేత, నకరికల్ వెంకటరమణ, హుజూర్ నగర్ జగదీశ్వరరావు, కోదాడ బండి శ్యామ్ గౌడ్, సూర్యాపేటకు ప్రీతం, నల్లగొండ శివసేనారెడ్డి, ఇక మునుగోడు రాజేశ్వర్ రెడ్డి, భువనగిరికి శిరీష్ రెడ్డి, ఆలేరు పరమేశ్వర్ రెడ్డి, జనగాం భవానీ రెడ్డి, తుంగతుర్తి బాలలక్ష్మి, ఇక స్టేషన్ గన్పూర్ శోభన రాణి, మహబూబాబాద్ రమేష్ రెడ్డి, భూపాలపల్లి విజయ్ కుమార్, వరంగల్ వెస్ట్ వేణుగోపాల్ యాదవ్, ములుగు రవళిరెడ్డి, పినపాక నుంచి నాగేశ్వరరావు, ఖమ్మం నూకల రమేష్ రెడ్డి, పాలేరు రఘునాథ్ యాదవ్, మదిర జావేద్, కొత్తగూడెం బ్రహ్మయ్య, వైరా రాజశేఖర్, సత్తుపల్లి నాగేశ్వరరావు, అశ్వరావుపేట పిడమర్తి రవి, భద్రాచలం రవిశంకర్ తదితరులను ఇట్లా నియమించింది. కోఆర్డినేటర్లు నియమించేసింది. ప్రత్యేకంగా తీన్మన్మలన కోసం పనిచేయండి. ఎందుకంటే తీన్మన్మలన 100% గెలిచేటువంటి అవకాశంగా, అంటే గెలుపుగా దాన్ని 100% జరిగిపోయింది. కాకపోతే ఏంటంటే అట్లా అని చెప్పేసి అహంకారం కాదు. ఒక విషయం ఏంటంటే పబ్లిక్లకి వెళ్ళిపోయిండు మల్లన్న. ఎందుకనంటే గతంలో పాదయాత్ర చేసిండు. మేమందరం కూడా అంటే పాదయాత్రలో భాగంగా చాలామంది పట్టభద్రులను కలిసినాం. తర్వాత చాలామంది వాళ్ళ సమస్యలు విన్నాం. తర్వాత రకరకాలుగా వాళ్ళ గురించి తెలుసు. తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి పట్టభద్రులు ఎక్కడైతే నిరుద్యోగులు, ఎక్కడైతే విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత సమాజానికి మంచి చేయాలి, తర్వాత పట్టభద్రులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, తర్వాత అందరికీ మంచి చేయాలని అనుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి తీన్మన్మలకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తూ ఉంది. అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ 34 నియోజకవర్గాలకు సంబంధించి అంటే 34 మంది ఎమ్మెల్యేల ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏంటంటే 3 ఉమ్మడి జిల్లాల్లో 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత 12 కొత్త జిల్లాలు, 3 పాత జిల్లాలు, ఇట్లా పెద్ద కథ ఉన్నది. 5 మంది ఎంపీలు. ఇటువంటి పెద్ద నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ వీళ్ళని కోఆర్డినేటర్లని ఎంపిక చేసింది టీపీసీసీ. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినట్టుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఇక కుక్క పంచాదంట. ఎదురింటి కుక్క ఇంట్లోకి వచ్చిందని శునకంతో పాటు కుటుంబంపై దాడి చేసిరట. పొట్టు కొట్టుకున్నాడు. ఇక కథ గట్ల నడుస్తుంది. వస్తానా? ఓకే. ఇక శునకంతో పాటు కుటుంబంపై దాడి, పొట్టు కొట్టుకున్న వైనం. హైదరాబాద్ మధురా నగర్ పరిధిలో రహమత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుందంట. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. పన్ను ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెంచుకోవాలి. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేతపై చర్యలు తీసుకోవాలి. ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాలి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే విలేకరిని బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. TUWJF జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్. మంచిర్యాలలో బ్లాక్ మెయిల్ దందా, లేఅవుట్ లేని రియల్ ఎస్టేట్ వెంచర్లే టార్గెట్. వ్యూహాత్మకంగానే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు, అడ్డదారిలో అక్రమ డబ్బు వసూలు. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయం అంటే వారికి లెక్కే లేదు.
లేఅవుట్ లేని వెంచర్కు 5,000 ముట్ట చెప్పాల్సిందే. 2 పార్టీలు ఓ హక్కుల సంఘం నేత బాగోతాలివే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉందట కథ. ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, అక్రమ కేసు, కిడ్నాప్ తీవ్రంగా ఖండించిన సిపిఎం నాయకులు. ఇక కాంగ్రెస్ శ్రేణులు సంయమనం పాటించాలి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సూచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక నిర్మల్లో బీఆర్ఎస్ రాస్తారోకీ చేసింది. రోడ్డుకి అడ్డంగా విరిగిపడిన చెట్లు గంటల తరబడి స్తంభించింది. రాకపోకలు స్తంభించిపోయినాయంట. అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో ఇరుక్కుందంట. ఇక్కడ ఉట్నూరు దగ్గర. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే వర్షాలకు తడిసిన ధాన్యం, అన్నదాత ఆగమాగం. తడిసి ముద్దైన వడ్లు ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. 100% అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పిండు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పిండు. కొనండి, ఎందుకంటే రైతులకు అన్యాయం జరగొద్దు. ఇక కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ రిమాండ్. 3 సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసిండ్రు. పరారీలో ఆరోగ్య శాఖ సూపరింటెండెంట్ 5 మెడికల్ అధికారులు ఫిర్యాదు చేసిండ్రంట. మరి ఆయన మీద రకరకాలుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిండ్రు. జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేసిండ్రు. జీవన్ రెడ్డి అంటే ఎవరు? ఆర్మూర్ పాండు. ఇచ్చిన గడువులోపు అద్దె చెల్లించలేదని చెప్పేసి చెల్లించిన మాజీ ఎమ్మెల్యే మాల్కు తాళం వేసిన అధికారులు. ఇక జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం అంట. ఈ డెంగ్యూ అనేటువంటి చాలా దారుణమైనటువంటి వ్యాధి ఇది. అదేంటంటే ఈ దోమ కాటుతోటి వస్తుందంట ఇది. దానికి ఎందుకంటే మధ్యాహ్నం వచ్చి దోమలతోటి వస్తుంటుంది. ఇక ఆర్మూరులో బీఆర్ఎస్ ధర్నా. కాంగ్రెస్ పార్టీ రైతులను మరోసారి మోసం చేసింది. సన్నవడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని అనడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్మూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా. అప్పుడు కూడా వేస్తే కేసీఆర్ అన్నప్పుడు కూడా వేస్తే మంచిగా ఉంటుండే. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే 2 ఇసుక లారీలు పట్టివేత. డ్రైవర్ ఓనర్ని బైండ్ ఓవర్ చేసి రిమాండ్కు తరలిస్తాం. గంభీరావుపేట ఎస్ఐ బి రామ్మోహన్ వెల్లడి ఒక వార్త. ఇక చచ్చినా చావే. చచ్చినా చావేనంట. కనిపించని మానవత్వం వ్యాపారంగా మారిన అంత్యక్రియలు. సింగరేణి మున్సిపల్ శాఖలు ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. చచ్చినా చావేనంట. గోదావరి కని దగ్గర ఇవ్వునట్టునే అవి శ్మశాన వాటికల దగ్గర. ఇసుక క్వారీ పనులను అడ్డుకున్న గ్రామస్తులు మాన్యువల్ పద్ధతిన మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతులు అధిక లాభాలు సాధించాలి. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు తర్ఫీదు ఇవ్వాలి. సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ పమిల సత్పతి అంటా ఉంది. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం పర్యవేక్షణ. పెద్దపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్. శాతవాహన వర్సిటీకి బీసీ ఉపకులపతిని నియమించాలి. అంటే ఇక్కడ వైస్ ఛాన్సలర్ నియమిస్తూ ఉన్నారంట. నియమించే పద్ధతిలో బీసీని నియమించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన కేటాయించాలి. వీసీ మల్లేశం అవినీతిపై విచారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎంకు శాతవాహన ప్రొటెక్షన్ ఫోరం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అయితే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి నిన్న ఒక వార్త వచ్చింది. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా జనరలైజ్ చేసి వార్త రాయొద్దు. అసలు యాక్చువల్గా అది ఇప్పుడు మరి ఏం రాసినరో ఏందో తెలియదు. కానీ కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా సమయానికి రావట్లేదు అట్లా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే మేము అందరం కాదు కదా, అసలు యాక్చువల్గా అట్లా కాదు కదా, ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరిపైన నెట్టడం కరెక్ట్ కాదు కదా, ఉంటే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తి పైన గురించి వార్తలు రాయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తర్వాత ఇంకేంటంటే వార్తలు రాసేటప్పుడు కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే జనరలైజ్ చేసి రాయడం వల్ల ఏమవుతుందంటే అందరికీ నష్టం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి మోసం చేసింది. మాకు చేయకుండా మాకు అన్యాయం చేసింది. తర్వాత ఇప్పుడు వేతనాలన్నీ కూడా మాకు రావట్లేదు, పూర్తి స్థాయిలో మాకు ఏదైతే రావాల్సినటువంటి వేతనం రావట్లేదు. కాబట్టి మాకు అన్యాయం గురవుతూ ఉన్నాం. దీనిపైన మేము ఇంకా నిరసన కార్యక్రమాలు జరపాలనుకుంటున్నాం. తర్వాత మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మా పైన ఇట్లా అసత్యమైనటువంటి వార్తలు కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు తీర్మానాలకు కూడా లెటర్ రాసినారు. కాబట్టి ఏంటంటే జనరలైజ్గా రాయొద్దు వార్తలు ఎప్పుడైనా కానీ. అంటే అందరూ అన్నట్టుగా రాస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్లకు జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కొంతమంది నేనేమంటున్నానంటే ఎవరో ఒకరు చేస్తే వాళ్ళు టార్గెట్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు తప్పేం చేసిండ్రు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏందో చూపుతూ మనం వార్త రాస్తే బాగుంటుంది. వాళ్ళు పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
కరీంనగర్ జిల్లా. ఇది కరీంనగర్లో ఉండేటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు షురు, ఏర్పాట్లు చేసిన అధికారులు అంటూ అక్కడ నారాయణఖేడ్కి సంబంధించి ఒక వార్త. బొగ్గుబట్టిల అక్రమ దందా, సగం సగం సత్రాలు చూసి అధికారులు సైలెంట్ అయిపోతా ఉన్నారంట. పత్రాలు చూసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ అనుమతులు లేనిది అక్రమ వ్యాపారం, పరిసర గ్రామాల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంట. గ్రామస్తుల ఫిర్యాదులతో నోటీసులు ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి 2.5 ఏళ్ల నుంచి నేటి వరకు నిద్రావస్థలో అధికారుల తీరుపై మండిపడుతున్న పరిసర గ్రామాల ప్రజలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏసీబీ బలలో అగ్రికల్చర్ ఏవో 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడంట. అగ్రికల్చర్ ఏవో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు. ఇక ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 10 అంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. 1064. అటవీ శాఖ అధికారులు వర్సెస్ ఎల్లాపూర్ గ్రామస్తులంట. భూమి మాదంటే మాది అని వాగ్వాదం చేస్తూ ఉన్నారు. గ్రామస్తుల పోరాటానికి సిద్ధం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గ్రామస్తుల వినియోగంలో బొమ్మలకుంట ఉందంట. ఉపాధి కూలీలను పనిచేయనివ్వకుండా అడ్డుపడుతున్న అటవీ శాఖ అధికారులు కట్ట వెడల్పు చేస్తుండగా అడ్డు తగిలిన అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మరి ఏందో అది తేల్చాల్సిన అవసరం ఉంది. గ్రామస్తులకు మంచి చేయాలి. ఇక పిట్టగోడ కూలి వ్యక్తి మృతి, పలువురికి గాయాలైనాయంట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే డెంగ్యూను అరికట్టడం మనందరి బాధ్యత. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్. నేడు డెంగ్యూ నివారణ దినోత్సవం అంట. కాబట్టి నిజంగా ఈ డెంగ్యూకు సంబంధించి నిజంగా అవగాహన కల్పించాలి. ఇక్కడ దోమ వల్ల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది డెంగ్యూ చాలా డేంజర్. అది ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి. పంచాయతీల్లో పర్యటించిన డిఆర్డిఓ శ్రీలత. ఇక నూతన పీఆర్సీ చైర్మన్ దృష్టికి పరిపాలన అని చెప్పేసి ఒక వార్త. అక్రమ నీటి వ్యాపారానికి చెక్. సర్వే నెంబర్ 62లో అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం అని చెప్పేసి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అంటా ఉన్నాడు. గంటిపేటకు సంబంధించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆందోళన. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్. ఇక ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను ఎండగడతామని చెప్పేసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటుందంట. అమ్మా, మీరున్నప్పుడే ఈ ధరణి బిల్లుని తీసుకొచ్చి దరిద్రం ఉన్నది. మీ చేవెల నియోజకవర్గంలో చేవెలకు చెందినటువంటి మహేందర్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకు ఆ దగ్గర భూమి ఎక్కువ పడ్డదంట. ఆ ఎక్కువ పడ్డ భూమిని కూడా నువ్వు తీపియలేకపోయినావు. అమ్మా, నువ్వనే కాదు, మీరనే కాదు, చాలామంది అట్లా జరుగుతూ ఉంది. 12 అంటే చాలామంది ఏమడుగుతారంటే అంటే మీరే చేస్తుగా ఈ అన్యాయం అని చెప్పేసి బీఆర్ఎస్ మీద తిరగబడ్డారంట. నిన్న 18న నార్సింగ్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం. వీగేనా నెగ్గేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రహదారులన్నీ జలమయం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు. ఇక హైదరాబాద్లో భారీ వర్షం, నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయిపోయినాయి. ఇక అంతు చిక్కని ఓటరు నాడి. ఎక్కడ చూసినా పోలింగ్ సరళిపై చర్చ జరుగుతూ ఉందంట. ఇక ఆల్విన్ కాలనీ పార్క్ అస్తవ్యస్తమైపోయింది. చుట్టూ చెత్త చెదరం ఉందంట. దెబ్బతిన్న బెంచీలు, పెచ్చులుడుతున్న వాకింగ్ ట్రాక్ పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఇక జవహర్ నగర్లో ఎక్కడి సమస్యలు అక్కడే. ప్రభుత్వం మారినా అదే ధోరణి. కాస్తుల కోసమే తప్ప కార్పొరేషన్ అభివృద్ధి కోసం అవిశ్వాసం కాదు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లాలో పారిశుధ్యంపై దృష్టి సారించాలి. ధరణి సమస్యలు పరిష్కరించండి. ధాన్యం కొనుగోలు చేయండి. విద్యాలయాల్లో వసతులు ఏర్పాటు చేయండి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్. ఇక ఫుట్పాత్లు ఎవరి సొంతం, ఎక్కడ చూసినా ఆక్రమణలే. మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్లు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు అని చెప్పేసి మహబూబ్ నగర్కి సంబంధించి ఫుట్పాత్ల పైన చిన్న వ్యాపారులు ఉంటారు. ఇక వరికి క్వింటాలకు 500 రూపాయల మద్దతు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇక నాగర్కర్నూలులో డెంగ్యూపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె సుధాకర్ లాల్. ఇక కొల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు మహర్దర్శన్ అంట. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునీకరణ చేపట్టినరు. నిజంగా గ్రేట్. అసలు అక్కడకు రాని అంబులెన్స్, రోగుల ఇక్కట్లు పరిష్కరించాలని డిమాండ్. ప్రైవేట్ అంబులెన్స్ల ఆగడాలు ఆపివేయాలని చెప్పేసి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అక్కడ బాబునగర్కి సంబంధించి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం. తెలంగాణ ఎవరి జాగీరు కాదు, ప్రజల జాగీరు. యువత మోడీ పాలన పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చింది. ప్రజలకు మెరుగైన పాలన అందించే శక్తి సత్తా బీజేపీకే ఉందంట. బీజేపీ నేత ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు. ఇక తీన్మన్మలను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎరుకల వెంకటేష్ గౌడ్.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మాన్ మల్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికల వెంకటేష్ గౌడ్ కోరిండ్రు. ఇక చెరువును కబ్జా చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు. ఒక జేసీబీ 7 ట్రాక్టర్లు పట్టివేత. వేములపల్లి మండలం బుగ్గలబావిగూడెంలో ఈ ఘటన జరిగింది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారానికి అనుమతి ఉండాలి. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి పొందాలి. ఎన్నికలు ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలి. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందంట. జిల్లా ఎస్పీ చందనా దీప్తి చెప్తా ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి. ఇక సబ్స్టేషన్ నిర్మించారు, ఫెన్సింగ్ మర్చిపోయిందంట. అధికారుల నిర్లక్ష్యంతో పొంచి ఉన్న ప్రమాదం. ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు, పశువులు. ఇక పట్టించుకొని సంబంధిత అధికారులు. ఏసీబీ వలలో అవినీతి విద్యుత్ చేప. వ్యవసాయ పనులకు ఓ రైతు నుంచి 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు మోగాయన. ఏసీబీని ఆశ్రయించిన బాధిత రైతు 20,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎక్కడ? దేవరకొండ దగ్గర. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే మినీ ట్యాంక్ బండ్ కళ నెరవేరేనా? ఆనకట్ట మత్తడి మరమ్మతులు ఎక్కడ? పంట పొలాలకు పొంచి ఉన్న ప్రమాదం. త్వరలో పనులు ప్రారంభం. ఇరిగేషన్ ఈడీ సునీల్ కుమార్ చెప్తా ఉన్నారు. ఎక్కడ? తొర్రూరుకు సంబంధించి. ఇక చెట్లు జీవరాశులకు జీవనాధారం అని చెప్పేసి బాధ్యతగా పెంచాలని చెప్పేసి సమ్మయ్య అంటా ఉన్నారు. ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడానికి కృషి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాజిపేట వెంకటరమణ. ఎక్కడ? వరంగల్కి సంబంధించి. ఇక తీన్మాన్ మల్లన గెలుపు ఖాయం. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి. డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండగాని వేణు. ఇక కామ్రేడ్ మాధవన్న 17వ వర్ధంతి. విద్యార్థి దశ నుంచే ప్రజల పక్షాన పోరాడిన నాయకుడు, నిక్కచ్చిగా విప్లవోద్యమంలో కొనసాగిన వ్యక్తి, విప్లవోద్యమ కార్యకర్తలకు ఆదర్శప్రాయుడు. గౌని ఐలయ్య జిల్లా కార్యదర్శి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ముడుపులకు దాసోహం అయ్యారా? సొసైటీలో మోసపోతున్న రైతన్నలు. పండించిన పంటలు విక్రయించాలంటే పైసలు. ఏజెన్సీలో రైతుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న అధ్యక్షులు. అయ్యా మా ఒడ్లు కొనండి కథనంపై తూతు మంత్రంగా విచారణ. ఇక మీడియాకి సమాచారం ఇస్తారా అంటూ బాధితులపై చిందులు వేస్తున్నారంట. దేవుళ్లా వచ్చి మాకు న్యాయం చేశారంటూ చెనర్తి తెలంగాణకు గిరిజనులు ప్రశంసలు కురిపిస్తా ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ముడుపులు తీసుకోవడం, పిలుపులు తీసుకొని ఏంద్రని ఆయన రైతులు పాపం కష్టపడి చేస్తే. గొల్లనలకు తీరని శోకం. మందు కొట్టిన చేను వేసిందంట. 120 గొర్రెలు ముత్తివాత పడ్డాయి. సాదుకున్న గొర్రెలు కళ్ళ ముందే నేల కొరగడంతో కన్నీరు పడతా ఉన్నారు పాపం. అసలు 120 చచ్చిపోయినాయంట. రాజారం గ్రామంలో విషాదం. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పాలేరుకు సంబంధించి ఖమ్మం జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరూ సిద్ధం అవ్వండి. తీన్మాన్ మల్లనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య కోరుతా ఉన్నాడు పినపాకకు సంబంధించి. ఇక రైతులను నిండా ముంచిన విత్తనాల వ్యాపారి, నకిలీ విత్తనాలను అమ్మిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇక ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి అని చెప్పేసి ఒక వార్త ఎక్కడికక్కడ పట్టుబడతా ఉన్నాడు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే కువైట్తో నా చివరి మ్యాచ్ అని చెప్పేసి సంచలన ప్రకటన చేసిన భారత్ ఫుట్బాల్ దిగ్గజం. ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణమైందంట. ఇక నిన్న మ్యాచ్ జరగలేదు. ఇక ప్లే ఆఫ్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎడతెరపడి లేని వర్షం. సన్ రైజర్స్ గుజరాత్ మ్యాచ్ రద్దయిపోయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చిండ్రు. 15 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్కి సన్ రైజర్స్ వెళ్ళిపోయింది. రాణిస్తున్న భారత్ ప్లేయర్స్ 3వ రౌండ్లోకి దూసుకెళ్లిన మణికాతో పాటు మరికొందరు కూడా 3వ మ్యాచ్కి వెళ్ళిపోయిందంట. టేబుల్ టెన్నిస్లో 3,500 రూపాయలు కావాలని రిక్వెస్ట్. రేణుదేశాయ్ పోస్టు వైరల్ అవుతుందంట. ఇటీవల సినీ నటి రేణుదేశాయ్ ఇన్స్టా ఖాతాలో 3,500 రూపాయలు కావాలంటూ రిక్వెస్ట్ చేస్తూ క్యూఆర్ కోడ్ను కూడా షేర్ చేయడంపై వైరల్ అయిందంట. అయితే ఈ పోస్టు చేసిన 5 నిమిషాల్లోనే కొంతమంది అభిమానులు స్పందించి డబ్బులు పంపిందంట. మరికొందరేమో ఆమె బ్యాంకు ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి ఇలా డబ్బులు అడుగుతున్నారని పోస్ట్ పెట్టిందంట. దీనిపై రేణు తాజాగా వివరణ ఇచ్చారు. తన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాలేదని, తానే డొనేషన్ కోసం బ్యాంకు వివరాలు షేర్ చేశానని, జంతు సంరక్షణ కోసం ఈ వివరాలు ఇస్తున్నట్టుగా ఆమె చెప్పిందంట రేణుదేశాయ్. అరవింద సమేతతో చాలా బాధపడ్డా, ఒకే ఒక్క సంతోషం అని చెప్పేసి ఎన్టీఆర్తో కలిసి నటించడం అని చెప్పేసి ఆమె అంటా ఉంది. హీరోయిన్ ఇషా రెబ్బా. దేవర ముంగిట నువ్వెంత పాటతోనే భయపెట్టనున్న ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది.
ఇక నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిన్మల పర్యటన కొనసాగింది. అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గం, ఇటు మిర్యాలగూడ, ఇటు దేవరకొండ నియోజకవర్గాల్లో మొత్తం సభలు జరిగినాయి. ఎక్కడికక్కడ మద్దతు ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి చిత్రాలు పెద్దలు జానారెడ్డి గారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక కోవాక్సిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. శ్వాసకోశ, కంటి చూపు, చర్మ సమస్యలు ఉన్నాయంట. నరాల వ్యాధులపై సైతం ఉన్నాయంట. మహిళల్లో ఋతుక్రమ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తేల్చిన బనారస్ యూనివర్సిటీ. ఇక కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండింటితో ప్రమాదం ఉందంట నారాయణ. ఇదేందో బాధ. అదేది కరోనా కోసం అని చెప్పేసి ఇవి వేసుకుంటే, వ్యాక్సిన్ వేసుకుంటే దీంతో ఈ సమస్యలు ఉన్నాయంట. కంటి చూపు, శ్వాసకోశ, చర్మ సమస్యలు, నరాల వ్యాధులు, మహిళల్లో ఋతుక్రమ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంట పాపం. ఇక టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు లైన్ క్లియర్. టెట్ లేకుండానే పదోన్నతులు ఇవ్వాలన్న హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాలతో ఎడ్యుకేషన్ ఆఫీసర్ల అలర్ట్. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉందంట. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లకు సైతం లైన్ క్లియర్ అయిపోతుంది. ఇక రుణమాఫీకి నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణలో సర్కార్. 3 దారులంట. కార్పొరేషన్ ఏర్పాటుతో రుణాలు ట్రాన్స్ఫర్ చేయడం, లేదంటే హైదరాబాద్లోనే విలువైన భూములు అమ్మడం, ఇక 30,000 కోట్ల రూపాయల లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచన. ఈ భూములు అమ్మడం మాత్రం కరెక్ట్ కాదు, గత ప్రభుత్వం చేసింది. ఇక ఈ మూడే సర్కారు ఆప్షన్లు అంటున్న ఆర్థిక నిపుణులు. ముందుగా అగ్రిసెస్ విధించాలనుకుంటున్న ప్రభుత్వం పొలిటికల్గా బద్నాం అవుతామని వెనకడుగు వేస్తుంది. ఇక ఆర్బీఐ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉంది. ఇక రుణమాఫీ జాబితా సిద్ధం చేయండి, పంట నష్టం వివరాలు సమర్పించండి, పదవీ కాలం ముగిసిన సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టండి. ఆఫీసర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసిండు. ఇక భూముల విలువ సవరణ చేస్తామని చెప్పేసి సూత్రప్రాయంగా చెప్పిండ్రు. రాష్ట్రంలో పెరిగిన భూముల స్థిరాస్తుల విలువ, ఇక మార్కెట్ వాల్యూకు వాస్తవానికి పొంతన లేదు. ఏడాదికోసారి అడ్జస్ట్ చేయాలి. ప్రాంతాల వారీగా సైంటిఫిక్ రివిజన్ జరగాలి. జీఎస్టీ ఎగవేత నివారణకు ఇకపై ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు నియమించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే జీఎస్టీ ఎగవేత చేస్తే దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆదాయ వనరుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు కూడా పాల్గొన్నారు నిన్న. ఇక ఇంటర్నల్ సర్వే ఏ వర్గాలు ఎవరికి ఓటేశాయనే దానిపైన ఆరాధిస్తూ ఉన్నారంట. 50 మందితో కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ ఎనాలిసిస్ చేస్తూ ఉంది. బూత్ల వారీగా జాబితా సేకరణ, లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్నారు. ఈ ఎలక్షన్లోనూ సమిష్టిగా కృషి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నిన్న గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్. ఇక కాలిన మోటార్లు, ఎండిన కాలువలు అని చెప్పేసి కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే కనిపిస్తున్నవి ఇవే. అబద్ధాల పునాదుల మీద హస్తం పార్టీ. 12 సీట్లలో బీజేపీ గెలుపు ఖాయం. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇక ప్లే ఆఫ్స్కు హైదరాబాద్ అంటే వర్షం కారణంగా గుజరాత్ మ్యాచ్ రద్దయిపోయింది. ఇరు జట్లకు 0 పాయింట్ ఇచ్చిండ్రు. ఎవరికి మినహాయింపులు ఇవ్వలే అని చెప్పేసి కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ పైన సుప్రీంకోర్టు స్పందించింది. ఇక 3 సెషన్లలో లాసెట్ అప్లికేషన్లు భారీగా రావడమే కారణం అంట. 3 సెషన్లో నిర్వహిస్తారంట. ఇక రిజిస్ట్రేషన్ మస్ట్. చార్ధామ్ యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. చార్ధామ్ యాత్రకు వచ్చేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే అక్కడ ఈ వరదలు బిరుదలు వచ్చేసి మొత్తం కూడా కొట్టుకుపోతున్నాయి కదా, అందుకని ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో తెలియట్లేదు. కాబట్టి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పిందంట. 5 ఏళ్లలో 5 ప్రధానులు అధికారంలోకి వస్తే ఇదే కోరుకుంటున్న ఇండియా కూటమి. జూన్ 4న విపక్షాల పగటి కలలు భగ్నమవుతాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. హామీలు బుట్టదాఖలు. 5 నెలల్లోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట. నువ్వే ఇబ్బంది పడుతున్నావు అని చెప్పరాదు. ప్రజలకు మంచి జరగాలి 100%. ఇక నామకే వాస్తే రైతు నిరసనలకు బీఆర్ఎస్ కేడర్ దూరమైందంట. 10 జిల్లాల్లో అడపాదడపగా ప్రోగ్రామ్స్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దూరంగానే ఉన్నాడు. ఇగో ఇది కథ. పిడుగుపాటు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పిడుగుపడి 4 చనిపోయారట పాపం. నిన్న 2 మూగజీవాలు సైతం మృత్యువాత. దంచి కొట్టింది. హైదరాబాద్లో గంట పాటు భారీ వర్షం. అత్యధికంగా షేక్పేట్లో 8.75 సెంటీమీటర్లు. 74 రద్దీ ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు. పలు చోట్ల విరిగిన చెట్లు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక బంజారాహిల్స్లో కొట్టుకుపోయిన నాలా స్లాబ్. మరో 5 రోజులు వర్షాలుండే అవకాశం ఉందంట. స్టేట్ వైడ్గా కురువనున్న వర్షాలు. వాతావరణ శాఖ ఆఫీసర్ల వెల్లడి. ఈసారి నైరుతి టైంకి వస్తుందని క్లారిటీ ఇచ్చిండ్రు అధికారులు. ఇక 66.95% పోలింగ్. తొలి 4 విడతల్లో నమోదు. 97 కోట్ల మంది ఓటర్లు. ఓటు వేసింది మాత్రం 45.10 కోట్ల మంది మాత్రమే.
3 విడతల్లో భారీగా పోలింగ్ జరగాలి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పిండు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. వణికించిన వాన, హైదరాబాద్ ఈదురుగాలులతో దంచికొట్టిన వర్షం, కొట్టుకుపోయిన నాలాలపై పైకప్పులు, చెరువులైన రోడ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపడి 2 వ్యక్తులు మృతి చెందినరు. మరో 2 రోజులు అకాల వర్షాలు ఉండే అవకాశం ఉందంట. అందిన కాడికి అంచనాలు పెంపు, దేవాదులపై ఇదేం దందా. 322 కోట్ల రూపాయలతో మొదలైన ఫేజ్ 3 ప్యాకేజీ 6 పనులు. అయితే భూసేకరణకు 100 కోట్ల రూపాయలు, 35.387 కోట్ల రూపాయల పరుగులు జరిగాక కాంట్రాక్టు రద్దు చేసి స్టే ఇచ్చిన హైకోర్టు. అకస్మాత్తుగా అంచనా వ్యయం 286 కోట్ల రూపాయల పెరుగుదల, మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగింత, ప్రభుత్వంపై 500 కోట్ల రూపాయల వరకు భారం పడతా ఉందంటారు. చూసుకో, తప్పు చేస్తే ఉరిదీయండి, ఎవరికైనా తప్పుడు దారిలో లబ్ధి చేకూరిస్తే శిక్షించండి. ఆదాని అంబానీ వ్యాఖ్యలపై రాహుల్కు కౌంటర్ ఇచ్చిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేస్తా, ఈడీ జప్తు చేసిన సొమ్ము పేదలకు పంచుతాం, దేశాన్ని పాలించడం చిన్నపిల్లలాట కాదు, రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ చురకలంటించిండు అని ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అకాల వర్షం అతలాకుతలం అని చెప్పేసి ఒక ప్రత్యేక వార్త. కళ్ళల్లో నీరు పారే, కన్నీళ్ళే మిగిలి అని చెప్పేసి రైతులకు సంబంధించి అకాల వర్షాలకు కళ్ళల్లో తడిసిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులకు కొర్రీలు పెడతా ఉన్నారంట. ఈ కొర్రీలు బిర్రీలు బంద్ చేయరు. బోనస్ ఎగ్గొడితే రణమే. ఇక దొడ్డు వడ్లకు 500 రూపాయలు అదనంగా ఇవ్వాల్సిందని చెప్పేసి కాక లుల్లి వేస్తే ఎవరు వస్తలేరట. ఇక పురుషోత్తముడు వినోదం అని చెప్పేసి సైన్మా పేజీలో భూముల ధరలు పెంపు, స్టాంపు డ్యూటీ సవరణపైన అధ్యయనం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ సేఫ్, రాష్ట్రానికి ఏపీ నేతల వలస, ప్రాణభయంతో పారిపోయి వస్తున్న నేతలు, ఎన్నికలు ముగిసినా మండుతూనే ఉన్న ఏపీ. రంగంలోకి పారామిలిటరీ దళాలు కూడా వచ్చేసినాయి అంట. 25 బలగాలు పారామిలిటరీ దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ओके भाइयों बहनों, एक बार सोचो, एक देश में 2 कानून, इस देश में क्या हो रहे ఎన్నికల్లో కులమతాలు ఏంటిరా బాబు అంటున్న ప్రజలు. ఫోటో ఐడెంటిఫికేషన్ కోసం నికాబ్ తీయమనడం తప్ప? అయితే దేశంలోని సెక్యులర్ వాదుల్లారా, ఏక్ బార్ సోచో, ఆధార్ కార్డు కోసం ఫోటో దిగాలి ముఖం కనబడేలా, పాస్పోర్ట్ కోసం పాన్ కార్డు కోసం పాస్పోర్ట్ కోసం ఫోటో దిగాలి ముఖం కనబడేలా, ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు కోసం కార్డులో ఫోటో కావాలి, ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే ఫోటో చూపాలి, పై అన్నింటిలో వెరిఫికేషన్ కోసం ముఖం చూస్తారు. మరి దరిద్రమేందో ఎన్నికల్లో మాత్రం ఓటు వేసే ముందు ముఖం చూడండి అంటే మమ్మల్ని మా మతాన్ని కించపరుస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాలు పొందేటప్పుడు లేని ఫోటో ఆచారాన్ని ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఎందుకు వచ్చాయి? దేశంలో కులమతాలకు అతీతంగా ఒకే చట్టం వర్తిస్తుంది కదరా అని చెప్పేసి వజ్రలింగం ఆకుల బాగా కోపంతో కసితో రాసినట్టుండు. దంచి కొట్టిన వాన, సిటీలో కురిసిన భారీ వర్షం భాగ్యనగరం అతలాకుతలం అయిపోయింది. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు అప్రమత్తంగా ఉండండి, వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, జిఎస్ఎంసీ అధికారులకు సూచన. ఇక హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా అలర్ట్గా ఉండండి అని చెప్పేసి సీఎం చెప్తా ఉన్నాడు. ఇక టెట్ హాల్ టికెట్లు విడుదలైనాయంట, తెచ్చుకొని డౌన్లోడ్ చేసుకొని మే 20 నుంచి జూన్ 2 వరకు జరగనున్న పరీక్షలు వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ అధికారులు. రుణమాఫీ విధి విధానాలపై కసరత్తు, ఈ ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకం అమలుపై రైతు సంఘాలతో చర్చలు, పొలాలు మట్టి నమూనాలు సేకరించాలి, అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లియర్గా ఎప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. పాపం ఆయన మొత్తం దాని మీద దృష్టి పెట్టేసిండు. రోడ్డెక్కిన గులాబీ పార్టీ, అన్నదాతలకు అండగా బీఆర్ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, వెంటనే వడ్లు కొనాలని చెప్పేసి వడ్లు కోరే కేసీఆర్కే ఉంటుంది కదా, అట్లుంటుంది లెక్క. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది, బీజేడీలే దీనికి బాధ్యత వహించాలి, నవీన్ నాయకత్వంలో అభివృద్ధి నోచుకొని ఒడిశా అని చెప్పేసి భువనేశ్వర్లో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేసిండు. ఇక తాము ఎవరికూ మినహాయింపు ఇవ్వలేదు. కేజ్రీవాల్ రాజకీయ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంలో వాదనలు వినిపించిన ఈడీ కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్న న్యాయస్థానం. ఇక బెయిల్ విషయంలో రాజీ లేదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ.
ఏపీ ఇష్యూపై ఈసీ సీరియస్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించిన సీఎస్ జవహర్ రెడ్డి, సీఎస్తో పాటు హాజరైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అరగంట పాటు పరిస్థితులపై వివరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారుల ఉదాసీనతపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లను వెంటనే అదుపులోకి చేయాలని చెప్పేసి హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతా మా ఇష్టం. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో అక్రమాల పుట్ట. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గత సంచాలకులు 317 జీవో టైంలో అవినీతికి పాల్పడ్డ గడల శ్రీనివాసరావు. 8 మంది ఉద్యోగులను ఒకే చోటికి మాడిఫికేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన వైనం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక మరో డిప్యూటీ డైరెక్టర్తో కలిసి కార్యక్రమాలు. ఇక మెంటల్ ఆసుపత్రిలో అక్రమాలకు పాల్పడ్డ అసిస్టెంట్ డైరెక్టర్ శ్వేత ముంగా చర్యలు తీసుకోవాలంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ కంప్లైంట్ చేసినారు. అయినా కానీ ప్రమోషన్ ఇచ్చి ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేసిన హెల్త్ డైరెక్టర్ ఇద్దరూ కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు సమాచారం. ప్రభుత్వ ప్రమేయం లేకుండా లోపాయకారి ఒప్పందంతో ట్రాన్స్ఫర్ చేసిరని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక హడలెత్తించిన హఠాత్తు వాన. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్ చెరువు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్లో 9.0, షేక్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాజధానిలో ఉప్పొంగిన వానలు, నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు. రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి. నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుపాటుకు 3 మృతి చెందిండ్రు. 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలు. ఓటమికి ఓ బలి పశువును వెతుకుతారు యువరాజులు విదేశాలకి. యూపీ సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు. కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఢిల్లీ సీఎం బెయిల్పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం. ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి. ఈనాడుతో ఎన్ఎంసీ చైర్మన్ బిఎన్ గంగాధర్. భూముల ధరలు సవరించాలి, మార్కెట్ విలువకు క్రయ విక్రయాల ధరలకు పొంతన లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. దానికి సంబంధించి సమీక్ష జరుగుతూ ఉంది. హింసకు కొమ్ముగాసిన ఏపీ అధికారులపై వేటు పడింది. 2 ఎస్పీలను సస్పెండ్ చేసిండ్రు. ఒక ఎస్పీ తర్వాత కలెక్టర్ పైన కూడా వాళ్ళని బదిలీ చేసిండ్రు. మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం. కామారెడ్డి డిఎంహెచ్ఓ అరెస్ట్. సూపరింటెండెంట్ పైన కేసు నమోదు చేసిండ్రంట. ఇక దొడ్డుబడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగం తిరుగుతున్నట. ఇక 35,000 కోట్ల సేకరణ ఎలా? సీఎం ఆదేశాలతో రైతు రుణమాఫీపై ఆర్థిక శాఖ కసరత్తు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడంపై చర్చ. ఇక భూముల అమ్మకం, ఇతర మార్గాలపైన దృష్టి. మేడిగడ్డపై రేపు సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గేమ్ ఏమంటుంది లాస్ట్ చూద్దాం. వచ్చింది. తల్లికి తోడుగా ఓ పిల్లగాడి తనలాట అని చెప్పేసి ఒక వార్త. వాన కొట్టింది. మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన. వడ్లు కొనేది ఎప్పుడు అని చెప్పేసి రైతు కోసం బీఆర్ఎస్ వడ్లు ఆల్రెడీ కొంటూనే ఉన్నారు. కాకపోతే తడిసిన వడ్లు కూడా కొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. కొనండి. రైతన్నలపై లంచం పడగనంట. మెదక్ జిల్లా నరసాపూర్లో వ్యవసాయ అధికారి, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో డిస్కమ్ అయ్యాయి. నల్గొండ జిల్లా చింతలపల్లిలో ట్రాన్స్కో ఉద్యోగి. మరో రైతు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఒక వార్త. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం. ఇక ఈడీ పవర్స్కు సుప్రీం కత్తెర. టీఎస్ స్థానంలో టీజీ. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. ధర తగ్గనున్న షుగర్ మందులు అంట కొంచెం తగ్గుతాయంట. ఈమె కాకపోటు పెద్దగా లేనట్టుంది. ఏడా కాకనే మొత్తం అంతా అది పట్టుకొని తిరుగుతున్నానని చెప్పేసి, కత్తులు పట్టుకుని కటారాలు పట్టుకొని తిరుగుతున్నానని చెప్పారు. మరి ఫోటో లేకుంటే వేసింది మొత్తం మీద. ఆయన కూడా నచ్చతలేనట్టుంది. ఎందుకంటే ఇక మరి ఏం చేసినా కానీ నువ్వే వేసి పాపం అంతా నీదే కదా. ఈ ధరణి పేరుతోటి మొత్తం దరిద్రం అంతా తీసుకొస్తావు కదా. మొత్తం అన్యాయం చేసినా నువ్వే రాస్తే ఎట్లా, నువ్వే మళ్ళీ ధర్నా చేస్తే ఎట్లా అని చెప్పేసి ఆమె